వందనాలు. ప్రభు కృప మీకు తోడుగా ఉండాలని మరి దివారాత్రాలు జ్ఞాపకం చేసుకుంటున్నాను అందరినీ. మరి ఆ సహోదరి చాలా కాలం తర్వాత వచ్చింది. నీ పేరు మర్చిపోయాను తల్లి. ఏంటండి? మేరీ పుష్ప. ప్రార్థన చేయమని అడిగింది. తర్వాత చాలా కాలం తర్వాత వాడు చూస్తున్నాను. మరి మధ్యలో వచ్చిందేమో ఎప్పుడన్నా జ్ఞాపకం లేదు. తర్వాత ఎడ్విన్ గారు చాలా సంతోషమైనటువంటి విషయం. ఎడ్విన్ గారి ఫ్యామిలీని కూడా చాలా కాలం తర్వాతను చూసాము. మరి 19వ సంవత్సరం వరకు ఇక్కడ మన సహవాసానికి వచ్చేవారు. 19వ సంవత్సరంలో బిడ్డ దగ్గరికి వెళ్ళారు. మరి తర్వాత 24వ సంవత్సరం క్యాన్వాన్ గారికి పేరు చెప్పడానికి అప్పుడు వచ్చారు. వారు ఎప్పుడు వచ్చినా చాలా సంతోషం మనకి. మరి వారిలో గొప్ప టాలెంట్ ఉంది, దేవునికి మహిమపరిచేటటువంటి జీవితాలు అవి. వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేద్దాం. తర్వాత బిడ్డకి వివాహం జరగాలని ప్రార్థన చేసేవాళ్ళం. ఆ బిడ్డ వివాహం జరిగింది, చక్కగా ఫ్రాన్స్లో స్థిరపడింది. అందుచేత ఆ బిడ్డను, ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చేయాలని కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి ఇంకెవరి విషయమైనా ప్రార్థన చేయవలసిన అవసరాలు ఉంటే శ్యామ్కి అందరూ చెప్పండి, వాటిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మరి దయచేసి అందరికీ వినబడుతుందో లేదో నాకు తెలియదు. మరి కుదిరితే ముందుకు వచ్చేయండి. ముందుకు సర్దుకున్నట్టయితే మీకు సులభంగా ఉంటుంది, వినటానికి బాగుంటుంది. మరి గతంలో చెప్పాను నేను, నాకు సమయం దగ్గర పడుతున్నట్టుగా నాకు తోస్తుంది. అందుచేతనేమో నేను మరి దూరంగానే పెట్టి స్కర్ట్ వస్తుంది. నాకు సమయం దగ్గర పడినట్టుగా అనిపిస్తుంది. అందుచేత నేను క్లుప్తంగా మరి చెప్పగలిగిన విషయాలు చెప్పుదాం అని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆదికాండం చెప్పుకున్నాం. ఆదికాండం ఆరంభాల పుస్తకం మళ్ళా రివ్యూ ఒకసారి చెప్తున్నాను. ఆదికాండంలో ఆరంభాలు ఉన్నాయి. దేనికి ఆరంభం అంటే అన్నింటికీ ఆరంభం అక్కడే. ప్రతిదానికి సృష్టి ఆరంభం అక్కడే, పశుపక్షాదులకు ఆరంభం అక్కడే, మనుషులకు ఆరంభం అక్కడే, మరి రాత్రి పగలకు ఆరంభం అక్కడే, మరి ఆకాశ నక్షత్రాలకు మరి సూర్యచంద్రులకు ఆరంభం అక్కడే, పాపానికి ఆరంభం అక్కడే, మరి పాపం నుంచి విడుదల పొందటానికి కూడా అక్కడే చెప్పబడింది. దేవుని ఏర్పాటు ఏమిటో, పాప విమోచన ఏ విధంగా జరుగుతుందో. అందుచేత అది ప్రారంభాల పుస్తకం అని చెప్పుకున్నాం. తర్వాత రెండవది ఏమిటంటే మరి అక్కడి నుంచి విడిచిపెట్టడం, నిర్గమకాండం అంటే ఆదికాండం తర్వాత నిర్గమకాండం. నిర్గమకాండం విడిచిపెట్టడం అంటే అప్పటి వరకు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తు రకరకాల సమాజాలు. ఐగుప్తు ప్రపంచంలో పెద్ద రాజ్యం అప్పుడు. అదేమో పెద్ద సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో అనేక రకాల విభిన్న జాతులు, విభిన్నమైనటువంటి సంస్కృతులు, రకరకాల మనుషులు, రకరకాల విగ్రహారాధనలు. అందుచేత వాటిలో నుంచి ప్రభువారు వీళ్ళని ప్రత్యేకంగా ఉండాలి. మీరు అక్కడ ఉండకూడదు, మిమ్మల్ని ప్రత్యేకపరుస్తున్నాను, మీరు వేరేగా ఉండాలి, మీరు దేవుని జనులు. దేవుని మాత్రమే ఆరాధించాలి. దేవుని కోసం ప్రత్యేకత కనబడాలి, ప్రపంచంలో ప్రత్యేకత కనబడాలి. ఐగుప్తు అంటే లోకానికి మరి లోకం నుంచి మనం బయటకు వచ్చేయాలి. ఆ లోకానికి మనకు తేడా ఉండాలి. మిమ్మల్ని ప్రత్యేక జ్ఞానంగా మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాను, మిమ్మల్ని ఏమో నేను ఆశీర్వదిస్తున్నాను, మీకేమో చక్కటి పాలతీలు ప్రవహించేటటువంటి దేశాన్ని ఇస్తున్నాను మీకు, మీరు అక్కడ ఉండండి. వినబడుతుందా బాబు కృష్ణ? వినబడుతుందా? సరే, మీరు అక్కడికి వెళ్ళాలి అని చెప్పాడు. అక్కడి నుంచి ప్రత్యేకపరిచాడు. మార్గం అంతటిలోనూ మీకు తోడుగా ఉంటాను, మీరు ప్రత్యేకంగా బ్రతకాలి అని అన్నాడు. అందుచేత నిర్గమకాండం ప్రత్యేకం. మొట్టమొదటేమో ప్రారంభాలు, రెండవదేమో ప్రత్యేకం, మూడవది లేవీకాండం. లేవీకాండంలో మీరు పరిశుద్ధంగా ఉండటం ఏ విధంగానో, పరిశుద్ధతను ఏ విధంగా ఆచరిస్తారు, ఆ క్రమాలు మరి అక్కడ అక్షర రూపంలో చూపించాడు.
రకరకాలు మరి బలుడు అర్పణలు ఆ విధంగా చూపించాడు. తెలియాలి వీళ్ళకని, మరి మాటలు ఒకసారి చెప్తే అర్థం అవుదని. అందుకని అదేమో పరిశుద్ధం. ఈ పాత నిబంధన అంతా కూడా మరి కొంతమంది బోధకులు, కొంతమంది విశ్వాసులు పాత నిబంధన మనకెందుకు అనుకుంటారు. ఏమీ చదవరు, కీర్తనల గ్రంథం చదువుతారు, తర్వాత సువార్తలు చదువుతారు. అది కాదు, పాత నిబంధన అంతా కూడా దేవుని గ్రంథమే. మరి దైవ గ్రంథము అని అంటే మరి దేవుని చరిత్ర అంతా, దేవుని సంకల్పం అంతా కూడా దానిలో ఉంది. ఆదికాండం అంతా మరి ప్రవచన రూపంలో చెప్పబడింది. ప్రవచనాలని మరి దృశ్యమాలికగా ఉంది. అక్కడ దృశ్యాలు చూపిస్తున్నారు, దృశ్య రూపంలో చూపిస్తున్నారు జరగవలసినవన్నీ కూడా. మరి తర్వాత అక్కడ కొత్త నిబంధనలోకి వెళ్ళిన తర్వాత దానికి నెరవేర్పు కలుగుతుంది. అందుచేత పాత నిబంధనలో క్రొత్త నిబంధన అంతా ఇమిడి ఉంది. క్రొత్త నిబంధన అంతటిలోనూ కూడా పాత నిబంధన యొక్క నెరవేర్పు ఉంది. అందుచేత దైవ గ్రంథం అంతా కూడా మనం చదువుకోవాల్సిందే. ఇప్పుడు ఆదికాండం ప్రారంభాలు, తర్వాత ప్రత్యేకం, తర్వాత పరిశుద్ధం, ఆ తర్వాతను పరిశోధన, పరీక్షలు ఉన్నాయి, రకరకాల పరీక్షలు ఉన్నాయి. సంఖ్యాకాండం అంతటిలోనూ కూడా పరీక్షలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మరి పరీక్షలో పాస్ అయినాడు పాస్ అయ్యారు, ఫెయిల్ అయినాడు ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్ అయిన వాళ్ళు ఏమో ఆ అరణ్యంలోనే రాలిపోవాలి అని దేవుడు మరి నిర్ణయం చేసుకున్నాడు. వాళ్ళందరూ కూడా అరణ్యంలోనే అప్పటికి 20 సంవత్సరాలు అపనమ్మకంతో ఉన్నటువంటి వాళ్ళందరూ, అప్పటికి 20 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ, అంటే ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ, 20 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరూ కూడా మరి అక్కడ రాలిపోయారు. అరణ్యంలో చనిపోయారు. అది దేవుని ఏర్పాటు అయింది. అందుకనే అక్కడ అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేయించాడు దేవుడు. ఆ ప్రయాణం అంతా అక్కడే సేనాయి పర్వతం దగ్గరే 38 సంవత్సరాలు ఉండిపోయారు. ఎందుకు ఉండిపోయారంటే దేవుని ఏర్పాటు అయింది. వీళ్ళందరూ కూడా నాశనం అవ్వాలి. వీళ్ళకి వాగ్దత్త దేశంలో ప్రవేశించే అర్హత లేదు. అంచేత వీడు పోయిన తర్వాతను నడిపిస్తాను అని అనుకున్నాడు దేవుడు. వాళ్ళందరూ చనిపోయారు. పరీక్షలో నిలవబడిన వాళ్ళు మాత్రమే మిగిలారు. మిగిలిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఇది మరి సంఖ్యాకాండం. తర్వాత మరి ద్వితీయోపదేశ కాండంలో ప్రమాణాలు ఉన్నాయి. ప్రమాణము అన్నటువంటి మాటకి 2 అర్థాలు ఉన్నాయి. ప్రమాణము అని దేని అంటామంటే వాగ్దానం చేస్తాం. ఎడ్విన్ గారు ఇవాళ వస్తానన్నారు, మాట నిలబెట్టుకున్నారు. ప్రమాణం, ప్రభు ప్రమాణం చేశాడు. మరి అబ్రహాముకు ప్రమాణం చేశాడు, నేను 4వ తరం వారు వాగ్దత్త దేశాన్ని స్వాతంత్రించుకుంటారు, నేను వాగ్దానం చేసినటువంటి భూమి వారికి ఇవ్వబడద్ది. మరి 400 సంవత్సరాలు వాళ్ళేమో మరి దాస్యంలో ఉంటారు. దేవుని ఏర్పాట్లు అన్నీ నేర్చుకోవటం కోసమే, మన ప్రయోజనం కోసమే. మరి అది ప్రమాణం. వాగ్దానం చేయటం ప్రమాణం. దేవునికి మొక్కుకున్నామని అంటారు కొంతమంది, ఒట్టు పెట్టుకున్నామంటారు కొంతమంది. అది ప్రమాణం. అవి పెట్టుకోకూడదు, పెట్టుకోమని చెప్పట్లేదు నేను, అవి తప్పే. కానీ దాని ప్రమాణం అంటే అటువంటిది ఒక అర్థం. రెండవ అర్థం ఏమిటంటే ఒక స్టాండర్డ్. మీరు ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, మీరు ఈ విధంగానే బ్రతకాలి. ఇది ఒక ప్రమాణం, ఒక స్టాండర్డ్ అంటాం దీన్ని. ఆ విధం ఏమిదో పాస్ అయిపోయాడు కానీ, ఎంఏ చదివాడు కానీ వాళ్ళ దగ్గర ఏమి స్టాండర్డ్ లేదు, నేర్చుకోలేదు అంటారు. స్టాండర్డ్ అంటే ఆ డిగ్రీకి ఉండవలసినటువంటి మరి స్థాయి ఇతరులో లేదు. మాట్లాడటంలో కానీ, రాయటంలో కానీ, చదవటంలో కానీ, మరి పని చేయటంలో కానీ దేనిలోనూ లేదు. అది ఒక స్టాండర్డ్, ఒక ప్రమాణం. ప్రమాణం అంటే కొలత వేసుకుంటాం, తూకం వేసుకుంటాం. తూకం 1000 గ్రాములు ఉంటేనే అది ప్రమాణం, కేజీ అవుతుంది, కిలోగ్రామ్ అవుతుంది. 1000 గ్రాములు లేకపోయి 900 గ్రాములే ఉంటే అది మోసమే. అది ఆ ప్రమాణానికి చాలటం లేదు. ఇది ప్రమాణం అని అంటే అక్కడ ఇప్పుడు ఈ ద్వితీయోపదేశ కాండంలో మీరు క్రొత్త దేశంలోకి వెళ్ళిన తర్వాతను, నేను ఇవ్వబోయేటటువంటి భూమిని స్వతంత్రించుకున్న తర్వాతను మీరు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అని దేవుడు అన్ని విషయాలు కూడా చెప్పాడు.
ప్రమాణాలు ఏర్పాటు చేశాడు, కొన్ని స్టాండర్డ్స్ విధించాడు. అక్కడ ఎంట్రన్స్ టెస్ట్ అని పెడతారు మనకి, ఎంట్రన్స్ టెస్ట్. అదేమిటి? అది ఒక ప్రమాణం. ఆ ప్రమాణం నిలబెట్టుకోగలిగితే, ఆ ప్రమాణాన్ని దాటగలిగితే వీడికేమో అక్కడ మరి ప్రవేశం ఉంటుంది, లేకపోతే ప్రవేశం లేదు. అది ఇవి 5 ఈ విధంగా ప్రారంభం, ప్రత్యేకం, పరిశుద్ధం, పరీక్ష, ప్రమాణం. ఈ విధంగా ఈ 5 గ్రంథాలు చదువుకున్నాం. ఇప్పుడు యెహోషువ గ్రంథాన్ని మనం చదువుకోవాలి. నాకు సమయం ఎక్కువ లేదు కనుక క్లుప్తంగా వివరించేస్తున్నాను. యెహోషువ గ్రంథంలో మోషే వెళ్ళిపోతాడని మోషేకి దేవుడు చెప్పేశాడు ద్వితీయోపదేశకాండంలో. ఏమిటంటే అక్కడ పెద్దలు వెళ్ళిపోయారు, పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు, అహరోను వెళ్ళిపోయాడు, మిర్యం వెళ్ళిపోయింది, మరి దేవునికి ఎదురు చెప్పినటువంటి కోరహ కుటుంబం వెళ్ళిపోయారు. మరి తర్వాత ఏమో ఈ మోషే నువ్వు కూడా వెళ్ళిపోతావు, ఎందుకంటే నువ్వు నా నామాన్ని సన్మానించినట్టుగా నేను చెప్పిన ప్రకారం చేయలేదు. నువ్వు సంఖ్యాకాండంలో ఉంటుంది, అక్కడ బండను నువ్వు అడుగు, నీరు అవసరమైంది, నీరు అవసరమైనప్పుడు ఆ బండను నేను చూపిస్తున్నాను, ఆ బండ దగ్గరికి వెళ్ళి నువ్వు అడుగు, అడిగినప్పుడు నీకు నీరు ఇస్తాను అని చెప్పాడు. ఆ బండ దగ్గరికి వెళ్ళి అడగమన్నాడు. దేవుని ఏర్పాట్లు అన్నీ అంటే ఇది విధేయత కోసం పరీక్ష, ఇది మరి లోబట్టం కోసం పరీక్ష. మరి మోషే ఆ బండ దగ్గరికి వెళ్ళి మరి ఆ బండ మీద కొట్టాడు 2 సార్లు, నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు ఇచ్చాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నీవు నా నామాన్ని సన్మానించకపోయినట్లుగా నువ్వేమో నా మాట వినలేదు, అందుచేత నువ్వు ఆ వాగ్దత్త దేశంలో ప్రవేశించడానికి నీకు అర్హత లేదు చెప్పేశాడు దేవుడు. మరి నువ్వు ఉండవు, అందుచేతనేమో నీ సేవకుడైనటువంటి యెహోషువను తయారు చేయి, సిద్ధం చేయి, అతనికి అన్ని విషయాలు తెలియజేసిన తర్వాత అతడు నీ స్థానంలో అతడు ఉంటాడు. ఈ ఇజ్రాయేల్ జనాంగానికి నాయకుడిగా అతను ఉంటాడు, అతడు ముందు నడుస్తాడు, నువ్వు అతడికి మరి తెలియజేయ అని చెప్పాడు. తర్వాత యెహోషువ గ్రంథంలోకి వచ్చిన తర్వాత మరి ఈ దైవగ్రంథం అంతా చదువుకోవాలి. ఆ విషయం అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. దైవగ్రంథం అంతా కూడా ఆమూలాగ్రం చదవలసిందే. ప్రయోజనకరం కానిది ఏది లేదు దానిలో. ప్రయోజనకరం కానివి ముందు వస్తాయి, చెప్తాను. కొన్ని గ్రంథాలు తీసేశారు, దైవగ్రంథంలో పెట్టలేదు. అవి కూడా రాసినవే, కానీ అవి కేననానికలు కాదు అని అనుకున్నారంటే ప్రమాణాలు వాటిలో దైవగ్రంథం దేవుడు నిర్దేశించినటువంటి ప్రమాణాలు లేవు. అందుచేతను కొన్ని తీసేశారు, అవసరం లేనివి తీసేశారు. మనకు అవసరమైనవి ఇప్పుడు ఉన్నాయి. మొట్టమొదటి నుంచి ఆదికాండం 1వ అధ్యాయం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం ఆఖరి వచనం దగ్గర వరకు కూడా మనకు అన్నీ కూడా ప్రయోజనకరమైనవే. ప్రయోజనకరం కానిది ఏది లేదు అక్కడ. అందుచేత దైవగ్రంథాన్ని అంతటిని కూడా మనం చదవాలి. మొదటి దీన్ని 2 భాగాలుగా మనం విభజన చేసుకోవచ్చు. 2 భాగాలు ఏమిటంటే, మొట్టమొదటి భాగంలోనేమో మనం ఈ యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేల్ జనాంగం అంతా కూడా బయలుదేరి వెళ్ళి ఆ దేవుడు ఇచ్చాడు, కానీ స్వాధీనం చేసుకోవాల్సిన పని మనదే, ఆ ఇజ్రాయేల్ జనాంగందే. మీరు స్వాధీనం చేసుకోవాలి, కానీ మీకు తోడుగా ఉంటారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీకు విజయం ఇస్తాను, మీరు వెళ్ళిన చోటల్లో విజయం కలుగుద్ది, మీరు వెళ్ళండి అని చెప్పాడు. అందుచేత ఆ దేశంలో జనం ఉన్నారు, వాడు దేవుని సంకల్పంలో లేరు. అందుకనే అబ్రహాంతో వాగ్దానం చేసినప్పుడు ప్రభువు చెప్తాడు ఏమని, అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్ణం కాలేదు అంటాడు. వారి అక్రమం సంపూర్ణం అయిన తర్వాతను ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉన్న తర్వాతను ఈ బయటికి రావటం జరిగింది. అందుచేత ఇక్కడ వీరిని అందరినీ కూడా వెళ్ళగొట్టుకుని అక్కడ స్వాధీనం చేసుకోవాలి ఆ భూములు. ఆ విధంగా స్వాధీనం చేసుకోమని చెప్పాడు. ఈ స్వాధీనం చేసుకోవటం, యుద్ధాలు చేయటం, స్వాధీనం చేసుకోవటం మొదటి భాగం, మొదటి 12 అధ్యాయాల్లోనే ఉంది. తర్వాత 10 అధ్యాయాల్లో విభజన ఉంది. ఈ కనాన్ దేశం, ఈ నూతన భూభాగం, దీన్ని విభజించడం 12 గోత్రాల వరకు కూడా ఏ విధంగా విభజన చేయాలో దేవుడు మోషేకి చెప్పాడు, మోషే యెహోషువకు చెప్పాడు. ఆ ప్రకారంగానే యెహోషువ చీట్లు వేసి, లాటరీ వేసి, ఎటువంటి చిక్కులు లేకుండా
ఆ విభజన కార్యక్రమం అంతా కూడా యెహోషువ చేశాడు. తర్వాత 23, 24 అధ్యాయాల్లో మరి మోషే ఇంక వెళ్ళిపోతున్నాడు. మోషే వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది. అందుచేతనేమో ఆఖరి మాటలు, పార్టింగ్ వర్డ్స్, ఆఖరి మాటలు, నేను ఇంక విడిపోతున్నాను కనుక మీకు చెప్పవలసినవన్నీ చెప్పేస్తాను అని చెప్పాడు. ఆఖరి మాటలు 23వ అధ్యాయం, 24వ అధ్యాయం. 24వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాతను దేవుడు మోషేను తీసుకెళ్ళిపోయాడు. మోషే అడిగాడు, నన్ను వెళ్ళనే ప్రభు అని, నీకు అర్హత లేదు అని చెప్పాడు. మరి అయితే నన్ను ఒకసారి చూడండి అని అడిగాడు. అంటే పిస్గా కొండ మీదకి నువ్వు ఎక్కువ, అక్కడి నుంచి నేబో శిఖరం మీద నుంచి నీకు చూపెడతాను అని అన్నాడు. మరి చూపించాడు. ఆ కనాన్ దేశం సరిహద్దులు వివరించాడు. అంతా చూశాడు. చూసిన తర్వాత మోషే అక్కడే చనిపోయాడు. మరి దేవుడు ఆ విధంగా చేశాడు, ఏర్పాటు చేశాడు. ఎందుకు అని అంటే ఇప్పుడు చూడండి, మనం మరి అంబేద్కర్ గారు విగ్రహాలు ఊరూరా పెడుతున్నారు. మరి ఎన్టీఆర్ గారు విగ్రహాలు మన రాష్ట్రంలో ఊరూరా పెడుతున్నారు. ఆయన దేశం అంతా పెడతారు. వీరికి వ్యతిరేకం కాదు నేను, కానీ అక్కడ పూజలు చేస్తారు, అక్కడ దండలు వేస్తారు, అగరొత్తులు వెలిగిస్తారు, పూజలు చేస్తారు. మరి అవన్నీ కూడా మరి దేవుని సంకల్పంలో లేవు, చేయకూడదు. దేవుని సంకల్పానికి విరుద్ధం అది. మరి ఆ విధంగా మోషేను బ్రతకనిచ్చినట్టయితే, మోషేను బ్రతకటం కాదు, మోషేను ఎక్కడున్నాడో తెలిసినట్టయితే మోషే కూడా ఆ విధంగానే చేస్తారు. ఈ మూర్ఖపు ప్రజలు, ఇజ్రాయేల్ జనాంగం మూర్ఖపు జనాంగం, వాళ్ళు ఆ విధంగానే చేస్తారు. విగ్రహారాధన మళ్ళీ మొదలు పెట్టేస్తారు. విగ్రహారాధన వద్దు అని దేవుడు మొదటి నుంచి చెప్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా సరే విగ్రహారాధన వాళ్ళు మానటం లేదు. కాలం గడిచి కొద్దీ విగ్రహారాధన ఇంకా ముందుకు వెళుతున్నారు. మరి అపవిత్ర కార్యాలన్నీ కూడా వాడు చేస్తున్నాడు. వ్యభిచారం మానటం లేదు, విగ్రహారాధన మానటం లేదు. మోషే అందుకని దేవుడు ఏం చేశాడంటే అక్కడే దేవుడు అతన్ని సంహరించడం, అక్కడే మోషేని ఆ కొండ మీద పాతిపెట్టి వేయటం. ఆ మోషే ఎక్కడ పాతిపెట్టబడ్డాడు ఇప్పటి వరకు ఎవరికి తెలియదు అంటున్నారు. ఎవరికి తెలియనివ్వలేదు దేవుడు, తెలియజేయలేదు దేవుడు. కారణం ఏమిటి అని అంటే మరి ఇదే, ఈ విగ్రహారాధన మళ్ళీ మొదలు పెడతారు. అక్కడ విగ్రహాలు కడతారు, అక్కడ పూజలు చేస్తారు. ఆ విగ్రహారాధన పనికిరాదు. అందుకనే దేవుడు చేయలేదు. దేవుడు ఏది చేసినా సరే విశ్వాస ప్రయోజనం కోసమే చేస్తున్నాడు. విశ్వాసికి ప్రయోజనకరం కానిది ఏది దేవుడు చేయలేదు. దైవగ్రంథం అంతట్లోనూ కూడా మనం ఆ విధంగా చూసుకోవాలి. తర్వాత 34 వరకు అయిపోయింది. ఇప్పుడు మీకు మొదటి నుంచి చెప్తాను. మొట్టమొదట యెహోషువ గురించి మొదటి అధ్యాయంలో యెహోషువకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమిటి? ఇది ప్రమాణం. ప్రమాణం అంటే ఇది ఒక వాగ్దానం. ఏమిటి ఆ వాగ్దానం అంటే, మోషేకు తోడై ఉన్నట్టుగా నీకు నేను తోడుగా ఉంటాను. నీ ఎదుట నీ జీవితకాలం అంతటోనూ కూడా నీ ఎదుట ఎవడు కూడా నీరు లేకపోతాడు. నేను నీకు తోడుగా ఉంటాను, నేను విడువను, నేను ఎడబాయను, నేను ఆ విధంగా నీకు సహాయం చేస్తాను అని చెప్పాడు. కానీ నువ్వేం చేయాలంటే నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా పట్టుదలగా నేను చెప్పిన పనులు చేయాలి. తర్వాత ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంతటి నువ్వు చదవాలి. మరి దీనిలో నుంచి ఏది కూడా నువ్వు తప్పిపోవటానికి, కుడికి కానీ ఎడమకి కానీ ఎక్కడ తప్పిపోవటానికి వీల్లేదు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంతటినీ కూడా నువ్వు అనుసరించవలసిందే. ఆ విధంగా చేయాలి అని చెప్పాడు 11వ అధ్యాయంలో. తర్వాత 2వ అధ్యాయంలో మరలా వీరు మోషే పంపినట్టుగా యెహోషువ మరలా మోషే 40 మందిని పంపాడు. మరి మోషే 12 మందిని పంపాడు. మరి వారేమో 40 దినాలు సంచరించి వెనక్కి వచ్చారు. వారిలోనేమో ఎక్కువ మంది 10 మంది మరి ఆ దేశం మనం జయించలేం, మనం వెళ్ళొద్దు అని జనులను అందరినీ కూడా భయపెట్టారు. ఇజ్రాయేల్ జనాంగం అంతా కూడా మోషే మీద తిరుగుబాటు చేశారు. ఒక యెహోషువ, కాలేబు తప్ప మిగిలినటువంటి 10 మంది కూడా మరి దేవునికి వ్యతిరేకంగా, ఇది దేవుని సంకల్పం అని మనకు తెలిసినప్పుడు అది కష్టమైనా సరే మనం భరించాలి, నష్టమైనా సరే మనం భరించాలి. అది ఎంత ప్రమాదకరమైనా సరే మనం ముందుకు వెళ్ళాలి. విడిచిపెట్టడానికి వీళ్ళే దేవుని సంకల్పం అని తెలిసినప్పుడు. తెలియకపోతే వేరే విషయం. దేవుడు తెలియజేసినప్పుడు, స్పష్టంగా దేవుడు తెలియజేసినప్పుడు దాన్ని మనం అనుసరించాలి. అయినా సరే మార్గం చూసి రండి అని యెహోషువ 20 పంపాడు. యెరికో పట్టణంలో ప్రవేశించడానికి ఏ విధంగా ఉంటుందో
దారి ఏ విధంగా ఉంటుందో, ఏ ప్రక్కన సులభంగా ఉంటుందో ఏమిటో, మరి మనం ఏ విధంగా వెళ్ళటానికి చొరబట్టడానికి వీలవుతాం చూసి రండి అని చెప్పాడు. వాళ్ళు ఇరువురు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడేమో మరి ఒక వేశ్య, రాహాబు అనేటటువంటి వేశ్య వారికేమో చూపిస్తుంది, సహాయం చేస్తుంది. వారిని రహస్యంగా దాచిపెడద్ది. ఆ రాజుగారికి తెలిసి సైనికులను పంపి వాళ్ళని తీసుకురమ్మన్నప్పుడు వచ్చారు కానీ వెళ్ళిపోయారు, చిన్నగా ఇలా వెళ్ళిపోయారు అని చెప్పుద్ది. వాళ్ళని తన గృహంలో దాస్తుంది. అటుకంటారు, మరి పల్లెటూరులో ఉండే వారికి తెలుస్తుంది. అటుకంటారు, పూర్వీకులు తెలుస్తుంది. అటుకంటారు, పైన మిద్దె 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 అంటారు, మిద్దె మీద ఉన్నాడు అంటారు. అది ఇల్లు కట్టుకుని పైన పాక వేసుకున్నా సరే మధ్యలో కొంత ఒక ఒక స్టోరేజ్ పాయింట్ పెట్టుకుంటారు. ఒక లెవెల్లో ఫ్లోరింగ్, ఇంకో ఫ్లోర్ వస్తుంది. దాన్ని అది కర్రలతో కట్టుకోవచ్చు, సిమెంట్తో కట్టుకోవచ్చు, ఏ విధంగా అయినా. దాని మీద జనప కట్టెలు ఉన్నాయట, ఆవులు మేపుకునే జనప కట్టెలు, పశువులు మేపుకునేటటువంటి జనప కట్టెలు. ఆ జనప కట్టెల్లో వీరిని దాచింది. రాజుగారు సైన్యం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీరికి ఏమో వెళ్ళి ఆ కట్టెలు అడ్డం తీసి వీరిని బయటికి తీసుకొచ్చి, మీరేమో సురక్షితంగా వెళ్ళండి, కానీ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను మీకు చేసిన సహాయాన్ని జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబం అంతటిని కూడా మీరు కాపాడండి అని చెప్పుద్ది. దేవుడు ఆ విధంగానే వారికి సహాయం చేశాడు. యెహోషువ వారికి ఏమో మార్గం చూపించాడు. ఈ ఈ వెళ్ళినటువంటి గూఢచారులు ఏం చెప్తారంటే, నీ కిటికీకి, ఇదే కిటికీకి, మేము దిగినటువంటి ఈ కిటికీకి, ఆ కిటికీకి నువ్వు ఎర్రటి దారం కట్టు, ఎర్రటి దారం కడితే మాకు అదేమో గుర్తు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాం. నిర్గమకాండంలో సంహారదూత, పస్కా పండుగ రోజున సంహారదూత ఆ రక్తపు జాడలు చూసి వెళ్ళిపోయినట్టుగా, పాసోవర్ విడిచిపెట్టేసి వెళ్ళిపోయినట్టు, ఆ గృహాన్ని, ఈ గృహం మందే, దేవుని తాలూకే, ఆయన విడిచిపెట్టేసి వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ కూడా మేము విడిచిపెట్టి వెళ్ళిపోతాం అని చెప్పారు. చెప్పినప్పుడేమో ఆ ప్రకారంగానే ఆ తల్లి దానికేమో ఒక తొగరు దారం కట్టింది. తొగరు చెట్లు అంటారు, మరి విని ఉంటారు అందరూ. అదేమో అది ఎర్రగా ఉంటుంది, పైన ఉండేటటువంటి బెరడు. ఆ దారం అలా తీసి అది వేలాడి కట్టింది గుర్తు కోసం. తన్ని, తన కుటుంబం అంతటినీ కూడా, తల్లి, తండ్రి, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు, మొత్తం అందరినీ కూడా మరి వీరు మరల వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు రక్షించారు. మరి దీన్ని కొంతమంది విమర్శకులు ఏమంటారంటే, వేశ్యను రక్షించారు, వేశ్యను రక్షించారు అంటాడు. అందరూ పాపాత్ములే. వేశ్య కాకపోతే మరొకటి దొంగ, వేశ్య కాకపోతే దొంగ, మరి దొంగ కాకపోతే అబద్ధికుడు, మోసగాళ్ళు. అన్నింటిలోనూ మరి అందరిలోనూ పాపం ఉంది. దైవగ్రంథం చెప్తుంది ఆ విధంగా. ప్రతి ఒక్కరూ కూడా పాపం ఉంది. నేను పుట్టుకతోనే పాపం తల్లి గర్భంలో నేను ఉన్నాను అంటాడు. నేను మొదటి నుంచి పాపం చేసిన వాడినే, అందరూ పాపం చేసిన వాళ్ళే. దేవుడు పైనుంచి చూశాడు, నీతిమంతుడు ఒక్కడన్నా కనపడతాడేమో అని చూశాడు, ఎవరూ కనబడలేదు. అందరూ కూడా దారి తప్పిన వాళ్ళే, ఒక్కడు కూడా దేవుని సంకల్పానికి లోబడిన వాళ్ళు లేడు అంటారు. అందుచేత అందరూ పాపం చేసిన వాళ్ళే. కానీ ఇక్కడ రాహాబుని నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అంటే కాపాడేలేదు. ఆమె చెప్తుంది, ఏం చెప్తుంది? నేను మీ దేవుడు చేసిన మహత్ కార్యాలు నేను విన్నాను, ఆయన ఆశ్చర్యకారుడు, అద్భుత కార్యాలు చేశాడు, మీరు ఫరో సైన్యం నుంచి మిమ్మల్ని ఏ విధంగా కాపాడాడు, ఎర్ర సముద్రం మీరు ఏ విధంగా దాటించడానికి ఏర్పాటు చేశాడో, అరణ్యంలో మీరు జయించినటువంటి మరి జనంగా మీరు అమాలయకులను ఏ విధంగా జయించారో ఇవన్నీ కూడా మేము వింటున్నాం, మీ దేవుని గురించి మేము వింటున్నాం, మా గుండెలు కరిగిపోయినాయి. మరి నేను అని చెప్తుంది. అంటే ఆ మాటల్లో ఏముంది? ఆమె ప్రభువుని నమ్ముకుంది, ప్రభు హృదయం ఇచ్చింది, ప్రభువులో విశ్వాసం చూపించింది. అందుచేతనే ఆమె రక్షణ పొందింది అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి యోర్దాను నది మరి దాటారు. యోర్దాను నది ఏ విధంగా దాటారు అంటే దేవుని కృప చేతనే దాటారు. ఎర్ర సముద్రం దాటినా దేవుని కృపే, ఫరో చేతుల నుంచి తప్పించుకున్నా దేవుని కృపే, అరణ్య శోధనలో అంతకాలం వారు ఉన్నారు అన్నా కూడా అది దేవుని కృపే. మరి అరణ్యంలో 40 సంవత్సరాలు ఉండిపోయినప్పటికీ కూడా
వారు వేసుకున్న చెప్పులు నరిగిపోలేదు, అరిగిపోలేదు, వేసుకున్న బట్టలు నరిగిపోలేదు. మరి వారికి ఏ కష్టం లేదు, దేవుడు కాపాడాడు. ఆ విధంగా వారి కారు కూడా వాయలేదు అని చెప్తున్నారు. ఎంత దూరం నడిచినా వారి కారు కూడా వాయలేదు అని చెప్తున్నారు. అందుచేత దేవుని కృప చేతనే సాధ్యమైంది. ఇక్కడ ఒక విషయం చూడాలి మీరు. 3వ అధ్యాయంలో ఈ యోర్దాను నది చిన్నదే, కానీ అది కోతకాలంలో ప్రవాహాలు, గొప్ప గొప్ప ప్రవాహాలు, బస్సులు కూడా కొట్టుకుపోయేటంతటి ప్రవాహాలు, జంతువులు కొట్టుకుపోయేటటువంటి ప్రవాహాలు అవి అక్కడ ఉంటుంది. కోతకాలంలో అంత ఎక్కువగా, అంత ఉధృతంగా ప్రవాహం ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే పైనుంచి ఎక్కడి నుంచో వస్తుంది దానిలో. ఆ విధంగా చెప్తున్నారు అక్కడ దైవ గ్రంథంలో. మరి అటువంటి సమయంలో దేవుడు వీరిని కాపాడాడు. మీరు నిబంధన మందసం పట్టుకున్నటువంటి యాజకులు అక్కడికి వెళ్ళండి. వాళ్ళు వారి అరికాలు తడవకుండానే అక్కడేమో ఆ నీరు తగలగానే అక్కడ ఆగిపోద్ది నీరు అన్నాడు. యోర్దాను నీడని ఏ విధంగా అయితే వెనక్కి మళ్ళించాడో దేవుడు, మేము విన్నాం అందరము అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అందుచేత ఆ విన్నవాళ్ళనే దేవుడు రక్షించాడు, కానీ హృదయాన్ని ఇచ్చిన వాళ్ళనే రక్షించాడు, కానీ అన్యజనులను రక్షించలేదు. మాకు దేవుడు వద్దు అన్నవాళ్ళని రక్షించలేదు, విగ్రహారాధికను రక్షించలేదు దేవుడు ఆ విధంగా చేశాడు. ఇక్కడ చూడండి 3వ అధ్యాయంలో 14వ వచనం. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద వంగి పొర్లి పారును. నిబంధన మందసము యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుకై జనుడు తమ గుడారంలో నుండి బయలుదేరి. అప్పుడు ఆ మందసం మోయేవారు యోర్దానులో నుండి దిగిన తర్వాత మందసమును మోయి యాజకులు కాళ్ళు నీటంచున మునగగానే పైనుండి పారు ప్రవాహము, పైనుండి నీళ్లు బహు దూరమున సారతాన నదునున్న ఆదాంపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారిన బొత్తిగా ఆపబడిన. పైనుంచి వచ్చే బాగిపోయినాయి. ఇవేమో వచ్చే అప్పటికి ఉన్నటువంటి జలాలన్నీ కూడా సారతాన దగ్గర ఆగిపోయింది మొత్తం. యాజకులు, మందసం మోసేటటువంటి యాజకులు మరి ప్రవేశించగానే ఆ అరకాలకి నీరు తగలగానే ఆ నీరు ఆగిపోయింది. ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు దేవుడు చేశాడు. మరి మనం ఆలోచించుకున్నట్టయితే మన జీవితాల్లో కూడా అటువంటి కార్యాలు ఎన్నో ఉంటాయి. దేవుడు ఎన్నో విధాలుగా మనల్ని ఆదరించాడు, ఆశీర్వదించాడు. పాప ప్రపంచంలో మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు దేవుడు, మనల్ని రక్షించాడు. రక్షించడం కాకుండా ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో పరీక్షలు, అన్నింటిలోనూ కూడా దేవుడు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. మరి కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను, బాల్యం నుంచి ఎన్ని అవసరపడ్డాను, ఎంతమంది సహాయం చేశారు, తల్లిదండ్రులు ఎంతగా కష్టపడ్డారు నా కోసం. నా భార్య వచ్చిన దగ్గర నుంచి ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని నష్టాలు వచ్చినాయి, ఎంత ధైర్యంగా ఎదుర్కొంది. తర్వాత ఎంతమంది సహాయం చేశారు, ఎంతమంది నేను బోధించడానికి, నేర్చుకోవటానికి, ఇంతవరకు చదువుకోవటానికి మరి దేవుడు ఎంతగా కృప చూపాడు. ఎన్నాడు బ్రతకడానికి దేవుడు ఎంతగా కృప చూపాడు, ఎన్ని విధాలుగా దేవుడు సహాయం చేశాడు. ఇవన్నీ మననం చేసుకుంటూ మరి ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, దేవుని స్తుతించుకుంటూ ఉంటాను. గతాన్ని జ్ఞాపకం చేసుకుపోయినట్టయితే, గతం లేకపోతే మనకి ఇంకా హిస్టరీ లేదు, చరిత్ర ఉండదు. గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనకు మేలు చేసిన వారిని మనం సహాయం తిరిగి చేయలేకపోయాం, వాళ్ళు లేరు. వాళ్ళ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని, వారందరికీ ప్రభు కృప ప్రార్థించాలని మనం నిరంతరాయంగా ప్రార్థన చేయాలి. మనం రుణపడి ఉన్న వారికి మనం నిరంతరాయంగా వారి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, వారి కుటుంబాల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. 11వ వచనం చూడండి. జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియో, ఆయన నిశ్చయంగా మీ ఎదుటి నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీయులను, గెర్గిషీయులను, అమోరీయులను, ఎబూసీయులను వెళ్ళగొట్టనియో, దీనివల్ల మీరు తెలుసుకుందరు. యోర్దాను నది దాటడానికి ముందుగా చెప్తున్నాడు. యోర్దాను నది మీరు దాటుతారు, నీళ్ళు ఆరిపోతాయి. అది దానివల్ల మీరు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుంటారు. ఏమిటి, వీళ్ళందరినీ కూడా ఈ కొండ జాతులు వాళ్ళు 7 జాతులు వాళ్ళు ఉన్నారు.
మరి వాళ్ళందరూ కూడా ఈ చదివినటువంటి పేర్లు హివ్వీలు, ఇత్తీలు, పెరుజీలు, కననీయులు, మరి రకరకాలైన గిర్గషీలు, రకరకాలైనటువంటి జనంగాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మీరు వెళ్ళగొట్టగలుగుతారు. దీనివల్ల మీరు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఏది యోర్దాను నది దాటడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి దాన్ని బట్టి మరి మీరేమో ఆ కొండ జాతుల వాళ్ళందరినీ కూడా మీరు వెళ్ళగలుగుతారు అని దీనివల్ల మీరు అర్థం చేసుకుంటారు. తర్వాత 4వ అధ్యాయంలో ఈ యోర్దాను దాటడం గురించి ఉంది. యోర్దాను దాటిన తర్వాతనేమో అక్కడ దేవుడు చెప్తాడు ఏమిటంటే, మీరు ఆ యోర్దాను మధ్యలో నుంచి 1 డజను రాళ్ళు తీయండి. యోర్దాను నది మధ్యలో నుంచి తీయండి రాళ్ళు. అంటే వీళ్ళు దాటినటువంటి భాగంలో ఆ మధ్యలో ఉన్నటువంటి రాళ్ళు 12 రాళ్ళు తీయండి. నదిలో మీరేమో అవి పెట్టండి, నిలువ పెట్టండి. తర్వాత మీరు వెళ్ళిన తర్వాతను గిల్గాల్లో మీరు రాత్రి బస చేసిన చోటను గిల్గాల్లో మీరు మరో 12 రాళ్ళు నిలబెట్టండి అని అన్నాడు. ఇవి ఎందుకు అని అంటే, మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు తర్వాత కాలంలో ఏమిటి ఇవే అని. అప్పుడు మీరు చెప్పాలి, దేవుడు ఈ విధంగా మహత్కార్యాలు చేశాడు, దారిన్నేలుగా మమ్మల్ని చేసి మమ్మల్ని ఎర్ర సముద్రం దాటించాడు, యోర్దాను నది కూడా దాటించాడు. ఈ విషయాలన్నీ కూడా మీరు చెప్పుకోవటం కోసం ఆ విధంగా మీరు చేయాలి అని అంటున్నారు. ఇది 9వ వచనంలో ఉంది. తర్వాత 20వ వచనంలో ఉంది. గిల్గాలు అనేటటువంటి పట్టణంలో, ఆ స్థలంలో వారు రాత్రి బస చేశారు. అక్కడ మరి వాటిని మెమోరియల్ జ్ఞాపకార్థంగా నిలువబెట్టండి అని చెప్పాడు. తర్వాత 5వ అధ్యాయంలో సర్కంసెషన్, ఈ సున్నతి చేయించండి అని చెప్పాడు. మోషేకి చెప్పాడు, రాజకత్తులు చేసుకోండి మీరు చేసుకుని మరి ఇక్కడ అరణ్యంలో 20 సంవత్సరాల నుంచి యోధా ధర్మశాస్త్ర ప్రకారంగా, అంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా, మోషే ధర్మశాస్త్రాన్ని ఇప్పటికి కూడా యూదులు అనుసరిస్తూ ఉంటారు. పాత నిబంధన గ్రంథం అంతా ఉంటుంది, కానీ వారి దగ్గర మోషే ధర్మశాస్త్రమే వారికి ప్రాముఖ్యం, మిగతా అంత పట్టించుకోరు. ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా మోషే మాటల ప్రకారంగా అయితే 8వ దినాన్ని సున్నతి చేయాలి మగ సంతానానికి అంతటికీ కూడా, ఆ విధంగా చేయాలి. కానీ ఇక్కడేమో అరణ్యంలో వీడు ఆ సంచారంలోనే ఉన్నారు, కానీ అది కుదరలేదు. అప్పటికి 20 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, తర్వాత వాళ్ళ పిల్లలందరూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, కాలేబు, యెహోషువ తప్ప ఎవరూ మిగలలేదు. ఈ 2 కుటుంబాలే మిగిలారు. తర్వాత వచ్చినటువంటి వాళ్ళలో పిల్లలు అనేక మంది ఉంటారు ఈ 38 సంవత్సరాల్లోనూ. అందుచేతను వీళ్ళకి 38 సంవత్సరాలు అప్పటికి అవ్వలేదు, అప్పటికి ఒక 20 సంవత్సరాలు అయ్యింది. వీళ్ళకి అందరికీ కూడా మీరు సున్నతి చేయించాలి ఇక్కడ అని చెప్పాడు. ఆ విధంగా 5వ అధ్యాయం ఆ విధంగా ఉంది. తర్వాత ఇంకొక విషయం, ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, అక్కడ యెహోషువ కనులు తెరిచి చూడగా రోడ్డు మధ్యలో అక్కడేమో మార్గ మధ్యలో అక్కడేమో ఒక యుద్ధ వీరుడు కనబడతాడు. ఖడ్గం పట్టుకుని ఒక గొప్ప యోధుడు కనబడతాడు. ఆయన దగ్గరకు వెళ్ళి యెహోషువ అడుగుతాడు, అయ్యా నీవు మరి మా పక్షంగా ఉన్నవాడువా లేకపోతే పరపక్షంలో ఉన్నవాడువా, ఎదుటి పక్షంలో ఉన్నావా ఏమిటి అని అడుగుతాడు. నేను యెహోవా పక్షంగా ఉన్నాను, యెహోవా సైన్యాధిపతిని నేను అని అంటాడు. అన్నప్పుడు యెహోషువ సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అతడికి నమస్కారం చేసిన తర్వాత బాగానే ఉంది, కానీ నీ పాదరక్షలు తీసే ఇక్కడి నుంచి, ఇది పరిశుద్ధ ప్రదేశం, పాదరక్షలు తీసే అంటాడు. పాదరక్షలు తీసేయమని దేవదూతలు అడగరు. ఎవరు దూత అని అనుకోవటానికి దేవదూతలు ఆరాధనకు పాత్రులు కారు. వారేమో మనుషుల దగ్గర నుంచి ఆరాధనను స్వీకరించరు. మరి ప్రకటన గ్రంథంలో చూడండి, అక్కడేమో మరి యోహాను సాష్టాంగ పడతాడు దూతకి. మరి సాష్టాంగ పడితే ఆ దూత ఏమో నేను దేవుడిని కాదు, నాకు నమస్కారం చేయకూడదు, దేవునికి మాత్రమే నువ్వు నమస్కారం చేయాలి అని చెప్తాడు. అంటే ఆ దూతలు మనుషుల దగ్గర నుంచి సన్మానాన్ని అంగీకరించరు, ఆరాధనను అంగీకరించరు. అది వీరు దూత కాదు. మరి ఎవరు అని అడిగితే ఎవరు అని ఆలోచిస్తే ఈ చేతిలో ఖడ్గం ఉంది. దేవుడు యెహోవా దేవుడు ఒక్కడే, తండ్రి కుమార పరిశుద్ధాత్మల్లో 3 వ్యక్తులుగా మనకు చూపించుకున్నాడు.
కానీ దేవుడు ఒక్కడే. దేవుడు కానీ ఏకాకి కాదు దేవుడు. నేను ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నాను, కానీ దేవుడు నాతో ఉంటాడు. నిరంతరాయంగా దేవుడు నాతో ఉంటాడు. ఎందుకంటే నేను ఆయన మననం చేసుకుంటూ ఉంటాను. నా హృదయంలో ఆయన వాక్యం భద్రంగా ఉంటుంది. మరి దేవుడు నాకు తోడుగా ఉంటాడు. మరి ఆ విధంగా దేవుడు ఒంటరి కాదు, సహవాసంలోనే ఉంటున్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు సహవాసంలోనే ఉంటున్నాడు. ఆ విధంగానే దేవుని యొక్క ప్రేమ వెల్లడవుతుంది. మరి ఇక్కడ యెహోవా దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మరి మనిషి రూపాన్ని ధరించుకోలేదు, ఎవరికి కనబడలేదు. మోషేతో కొంతమంది మోషేతో ముఖాముఖిగా మాట్లాడాను అంటున్నాడు. ముఖాముఖిగా అంటే దేవుని స్వరూపాన్ని చూడలేదు మోషే, చూస్తే బ్రతకలేడు. మాట్లాడటం డైరెక్ట్గా మాట్లాడాడు. ప్రశ్న జవాబులు మోషే చెప్పటం, ఈయన ఏదైనా అడగటం, మోషే దేవుడు చెప్పటం, ఆ విధంగా జరిగిందంతే. ప్రత్యక్షంగా మాట్లాడాడు కానీ చూడలేదు దేవుణ్ణి, ఎవరికి కనబడలేదు. దేవుడు చూసి ఎవరు మీరు బ్రతకరు అని చెప్తున్నారు. మంచిగా దేవుడు కనబడలేదు. మరి పరిశుద్ధాత్ముడు ఖడ్గాన్ని పట్టుకోడు. పరిశుద్ధాత్ముడు ఖడ్గాన్ని పట్టుకున్నట్టుగా దైవ గ్రంథంలో ఎక్కడ లేదు. మరి ఇంకెవరు ఉన్నారు అంటే దేవుడైనటువంటి క్రీస్తు ప్రభువే ఖడ్గంతో ప్రచండమైనటువంటి మరి శౌర్యంతో ఆయన వస్తాడు. చూడండి, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం నాకు ఎవరైనా చదివితే బాగుంటుంది, ఎవరు ముందుకు రావటం లేదు. 16వ వచనం చూడండి. అవును, మారు మనసు పొందము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. ప్రభువారు రెండోసారి వచ్చినప్పుడు ప్రభువారు మరి ఆఖరి రోజుల్లో ప్రభువారిని చూస్తాం. ప్రభువారు ఖడ్గంతో వస్తారు. మరి ఆయన నోట్లో ఖడ్గం ఉంటుంది అన్నారు. ఖడ్గం అవసరం లేదు ఆయనకి. ఆయన నోటి ఊపిరి చేతనే వారు సాతానుడు అతడి సైన్యం అంతా కూడా నశించిపోతారు. ఈ విషయం ఉన్నాయి అక్కడ 5వ అధ్యాయంలో. దీన్ని క్రిస్టోఫనీ అని అన్నారు. క్రీస్తు ప్రభు మనిషి రూపంలో కనబడటం, క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత అక్కడ ఆ విధంగా కనబడుతుంది. తర్వాత 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఎరుకో కూలిపోవటం జరుగుతుంది. మాట చేతనే కూలిపోద్ది ఎరుకో పట్టణం అంతా. ధ్వని చేతనే, వారి బోరధ్వని చేతనే కూలిపోద్ది. కానీ దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు. మరి మోషే పంపినటువంటి గూఢచారులు జ్ఞాపకం పెట్టుకున్నారు. వారేమో ఆమె ఇంటికి పెడతారు, అవి వేసి రాహాబు ఇంటికి పెడతారు. మరి రాహాబు కుటుంబీకులను అందరినీ కూడా తీసుకొస్తారు. అందరినీ కూడా మరి ఆ కృపను బట్టి దేవుడు రక్షిస్తాడు. మరి తర్వాత ఈ రాహాబును రాహాబు చేసినటువంటి కార్యాన్ని దేవుడు ఎంతగా మెచ్చుకున్నాడు అని అంటే, ఎంతగా సంతృప్తి చెందాడు అని అంటే, ఆమె క్రీస్తు ప్రభు వారి జీనియాలజీలో వంశావళిలో ఆ రాహాబు పేరు ఉంది. రాహాబు ద్వారాగానే మరి ఈ ప్రభు వారు వచ్చారు. దావీదు సంతానమైనటువంటి ఆ ప్రభు ఆ వంశావళిలో రాహాబు పేరు కూడా ఉంది, రాహాబు ఉంది. తర్వాత 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇక్కడేమో ఎరుకో పట్టణాన్ని దోచుకుంటారు, వాళ్ళని నాశనం చేసేస్తారు. వాళ్ళ కలిగిందంతా కూడా అదంతా కూడా పాపమే, అదంతా కూడా మరి పనికిరాందే, అపవిత్రమైందే. మంచిగా దాన్ని అంతటినీ కూడా మీరు దేన్ని కూడా ఉంచుకోవద్దు, అవన్నీ కూడా కాల్చిపారేయండి అని అన్నాడు. మనుషులను సంవత్సరించమన్నాడు. ఈ వస్తువులు వాహనాలన్నింటినీ కూడా కాల్చిపారేయమన్నాడు. మరి ఇక్కడ ఆ విధంగా చేయకుండా ఈ ఆకాను అనేటటువంటి అతడు మరి దానిలో నుంచి ఒక దొంగతనం చేస్తాడు, దాచుంచుతాడు. మరి ఆ కారణంగా వీరు హాయిపట్నం మీద ఓడిపోతారు. హాయిపట్నానికి ఎరుకో పట్టణం పెద్ద ప్రాకారాలు కలిగినటువంటి పట్టణం, అదొక పెద్ద మరి దుర్భేద్యమైనటువంటి నగరం. అటువంటి దాన్ని సులభంగా మాట చేత జయించారు. హాయిపట్నానికి వెళతారు, అక్కడేమో ఎక్కువ మంది ఉండరు. మరి అక్కడ ఓడిపోతారు వీళ్ళు. కారణం ఏమిటంటే వీళ్ళలో పాపం ఉంది కనుక. అప్పుడు దేవుడు తెలియజేస్తాడు, వీళ్ళు మీరేమో
మరి మీ స్వబలం స్వశక్తి చేత నెగ్గలేదు. ఎరుకో మీదైనా ఇంకో చోటైనా స్వశక్తి నెగ్గలేదు. మరి నా మాట వలన మీరు నెగ్గుతారు, నా శక్తి వలన మీరు నెగ్గుతారు. సొంత బలం వలన కాదు, మీ శక్తి వలన కాదు, ఆత్మ వలనే మీరు జయించగలుగుతారు. లేనప్పుడు లేదు. ఆ విధంగా ఆ గుణపాఠం నేర్పడానికి ఆ విధంగా చేశాడు. కారణం ఏమిటి? ఆ శోధనకు కారణం ఏమిటంటే ఈ ఆకాను చేసినటువంటి దొంగతనం. ఈ ఆకాను చెప్పడు మీలో అపవిత్రమైనది ఉంది అని దేవుడు చెప్పినప్పుడు ఆకాను ఏం చెప్పడు. మరి అహరోను యెహోషువ అప్పుడు చీట్లు వేస్తాడు, అది ఆకాను పేరట వస్తుంది. ఆకాను అప్పుడు చెప్తాడు, ఆకాను నిలదీస్తే అప్పుడు చెప్తాడు, నేను అక్కడ ఎరుకో పట్టణం నుంచి షెనాయి వస్త్రాన్ని ఒక మంచి షెనాయి వస్త్రాన్ని తీసుకున్నాను, ఒక బంగారు కమ్మి తీసుకున్నాను అని చెప్తాడు. అవి ఎక్కడ పెట్టావో చెప్పమంటారు. అతడి గుడారంలో నుంచి అవి తెచ్చి మరి ఆకాను కుటుంబీకులను ఆ వస్త్రాన్ని, ఆ షెనార్ వస్త్రాన్ని, ఆ బంగారు కమ్మిని అన్నింటినీ కూడా దానిలో పోసి తగలబెట్టేస్తారు. ఆ దేవుడు అప్పుడేమో బిడ్డను క్షమిస్తాడు. తర్వాత 8వ అధ్యాయంలో చక్కగా హాయి పట్టణాన్ని జయించగలుగుతారు. హాయి పట్టణాన్ని జయిస్తారు. తర్వాత 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి గిబియోనీయులు, వీళ్ళే ఈ కొండ జాతిలో ఉన్నటువంటి వాళ్ళే, ఆ ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళే. వీళ్ళేమో విన్నారు. వీళ్ళు విని యెహోషువతో యుద్ధం చేయలేం మనం, మరి అనేక మంది రాజులను ఓడించాడు, మనం కూడా నాశనం అయిపోతాం, అంచేది వాళ్ళతో సంధి చేసుకోవాలి అని వాళ్ళు మారు వేషం వేసుకుని ఈ యెహోషువ దగ్గరికి వస్తారు. యెహోషువ దగ్గర, ఆ పెద్దల దగ్గర వీళ్ళు చెప్తారు ఏమిటంటే, మేము ఇక్కడ దూరదేశం నుంచి వచ్చాం, మరి మేము మీతో సమాధానం కోరి వచ్చాం, మాకు ఒక ప్రమాణం చేయండి, మమ్మల్ని క్షమిస్తామని, మమ్మల్ని రక్షిస్తామని, మమ్మల్ని ఏమో నాశనం చేయకుండా ఉంటామని మాకు ఒక ప్రమాణం చేయండి అని అడుగుతారు. అప్పుడు మరి యెహోషువ, ఏమిటి మీరు దూరంగా ఎక్కడి నుంచి వచ్చారో మాకేం తెలుసు ఎలాగా అని అడిగినప్పుడు వారు చెప్తారు, చూడండి మా దుస్తులు చూడండి, పాతవి చిరిగిపోయినవేవో దుస్తులు వేసుకుని వచ్చారు, మాసిపోయినవి. మా దుస్తులు చూడండి, మరి మా కాళ్ళు చూడండి, మా చేతులు చూడండి, మేము అలసిపోయి ఉన్నాం, దూరదేశం నుంచి వచ్చాం. ఇదిగో మా ఇంటి ఆవిడ కట్టించినటువంటి రొట్టెలు కూడా ఎండిపోయి ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి అని చూపిస్తారు. అప్పుడు యెహోషువ నమ్ముతాడు. నమ్మి వారినేమో చేర్చుకుంటాడు, వారితో ప్రమాణం చేస్తాడు. మీ దేవుని పేరట ప్రమాణం చేయండి అని అడుగుతారు. అది ప్రమాణం. అక్కడేమో ఈ యెహోషువ ప్రభువు వారి నామం పేరట, మా జీవం గల దేవుని నామం పేరట నేను ప్రమాణం చేస్తున్నాను అని ప్రమాణం చేస్తాడు. ప్రమాణం చేసిన తర్వాత వీరికేమో పొరుగు వాళ్ళే ఎలా చేశారు అని తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఇశ్రాయేలు సమాజం అంతా కూడా యెహోషువను నిందిస్తారు. మరి నిందించితే మాత్రం ఇంకేం చేయగలం, ప్రమాణం చేసాం కదా అని మరి అందరూ తప్పుపడతారు. యెహోషువ చేసిన తప్పని వాళ్ళని పిలిచి అడుగుతారు. అడిగినప్పుడు మేము భయపడ్డాం బాబు, మా ప్రాణాలు కాపాడుకోవడానికి మారు వేషాలు వేసాం, అబద్ధాలు చెప్పాం, మరి ఇప్పుడైనా మీరు చెప్పినట్టే వింటాం, మీ దేవుణ్ణి మేము నమ్ముకుంటాం అని చెప్తారు. అంటే వాళ్ళు అప్పుడు యెహోషువ ఏం చెప్తాడంటే, వాడి పనిష్మెంట్ ఏమిటంటే, మీ జీవితకాలం అంతా కూడా మరి మాకు దాస్యంగానే ఉండాలి, మీరు సేవకులుగానే ఉండాలి, మీరేమో మా దేవుని మందిరానికి అవసరమైనటువంటి నీళ్లు, కట్టెలు అన్నీ అందిస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు మీరు ఆ పనిలోనే ఉండాలి ఎప్పుడు అని చెప్తాడు. మరి ఆ విధంగా ఈ గిబియోనీయులకి మరి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. పాపం చేసినప్పుడు ప్రతిదానికి కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పాపం సులభంగా చేసేస్తాం ఎవరైనా సరే, దాని గురించి జీవితకాలం అంతా కూడా ప్రాయశ్చిత్తం చేయాలి. దీన్ని రెస్టిట్యూషన్ అంటారు. పగబెట్టుకోవటం కాదు, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తప్పు చేయటం కాదు, దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. దివారాత్రాలకు ఏడవాలి దేవుని సన్నిధిలో. మరి ఈ విధంగా వీళ్ళకేమో ప్రాయశ్చిత్తం జరిగింది. జీవితకాలం అంతా కూడా వీళ్ళ నీళ్లు, ఆ కట్టెలు, దేవుని మందిరం దగ్గర కావాల్సినవన్నీ కూడా అందిస్తూ ఉండాలి, మోస్తూ ఉండాలి. ఈతబత్తాలు ఏముండవు, అందిస్తూనే ఉండాలి.
దీన్ని మరి యెహోషువ తప్పు చేశాడు అని అంటారు విమర్శకులు, చాలామంది అంటారు. కానీ నేను యెహోషువ చేతిలో లేదు తప్పు చేయటానికి నేను అనుకోవటం. యెహోషువ నమ్మాలి, వాడు చెప్పిన మాటలు నమ్మాడు. ఎందుకంటే మనకు కనికరం ఉండాలి. కనికరంగా బ్రతకమని, న్యాయంగా నడుచుకుంటా, కనికరాన్ని ప్రేమించడం, దేన మనసు కలిగి బ్రతకడం, ఇదే విశ్వాసం దేవుడు అడుగుతున్నాడు అంటున్నాడు. మేకా ప్రవచన గ్రంథంలో చెప్తున్నాడు. ఇదే నేను మిమ్మల్ని అడుగుతుంటే ఇదే కదా, న్యాయంగా నడుచుకోవటం, కనికరంగా బ్రతకటం, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడం, ఇదే నేను అడుగుతున్నాను, అంతకు మించి నేనేమి అడగటం లేదు అని అంటాడు. అందుచేత మరి యెహోషువ చేసింది తప్పు కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు మనసు మార్చుకున్నారు అప్పటికే. వీళ్ళందరూ కూడా మరి యెహోషువ దేవుడే నిజమైన దేవుడు, అందుకని వీళ్ళందరికీ కూడా విజయాలు అన్ని చోట్ల కూడా వీళ్ళకి అందరూ కూడా లోబడుతున్నారు, అందరూ కూడా పారిపోతున్నారు, అందరూ కూడా లొంగిపోతున్నారు. మరి అందరినీ వీళ్ళు జయించుకు రాగలుగుతున్నారు. వీళ్ళేమో ఎర్ర సముద్రం దాటారు, పొరని తప్పించుకున్నారు. మనటి వాళ్ళు ఎందుకు తప్పించుకోగలరు? పొరవని తప్పించుకొచ్చారు, పొరవని జయించి వచ్చారు. ఐగుప్తు దేశం మీద వీళ్ళకి విజయం కలిగింది. ఎర్ర సముద్రం దాటారు, మరి యోర్దాన్ నది దాటారు, ఎరుకో పట్టణాన్ని కూలగొట్టారు. ఇప్పుడు మనల్ని అందరినీ నాశనం చేసేస్తారు. వాళ్ళ దేవుడు గొప్పవాడు, ఆయన్నే మనం నమ్ముకుందాం అని వీళ్ళు నమ్ముకున్నారు అని నేను అనుకుంటున్నాను. అందుకనే మరి మీరు చూడండి, అన్నీ చదవటానికి నాకు సమయం లేదు. ద్వితీయోపదేశ కాండంలో ఉంది, తర్వాత నిర్గమకాండంలో కూడా ఉంది. ఏమిటంటే ఏం చెప్తున్నారంటే, నిర్గమకాండంలోవి మొదటి 3 పుస్తకాలవి, మొదటి 4 పుస్తకాలవి దేవుడు ద్వితీయోపదేశ కాండంలో రాయించాడు. ద్వితీయ ఉపదేశము అంటే రెండోసారి ఉపదేశం. ఒకసారి ఉపదేశం జరిగిపోయింది, రెండోసారి రాయించాడు. అక్కడ ఏం చెప్తున్నాడు అక్కడ అంటే, వాడితో మీరు స్నేహ సంబంధాలు పెట్టుకోకూడదు, వాడు మీ మధ్యలో ఉంటే వాడు సేవకులుగానే ఉండాలి, వాళ్ళతో వివాహ సంబంధాలు పెట్టుకోవద్దు, వాళ్ళతో వ్యభిచారం చేయొద్దు, వాళ్ళని దూరంగానే పెట్టండి, వాళ్ళని సేవకుల్లాగే పనివాళ్ళలాగే ఆ విధంగానే ఉంచండి అని చెప్తున్నాడు. ఒకవేళ దేవుడు ఎవరిని క్షమించవద్దు అని అంటే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవద్దని ఎందుకంటాడు? వాళ్ళ కుమార్తెలను మీరు చేసుకోకండి, మీ కుటుంబాలకు తీసుకురాకండి, మీ కుమార్తెను వాళ్ళ కుటుంబాల్లోకి పంపకండి అని చెప్తున్నాడు. అంటే ఏమిటి? వాళ్ళు ఉంటారు మీ మధ్యలో, వాళ్ళు ఉన్నా మీకు దాస్యంగానే ఉంటారు, మీకు సేవకులుగానే ఉంటారు. అంతే తప్ప అనేక మంది సేవకులు ఉన్నారు వీళ్ళకి, ఆంజనేయాంగంలో నుంచి వచ్చినటువంటి వాడు. కానీ వాళ్ళందరూ కూడా ప్రభు పాత్రులైనటువంటి వాళ్ళే, లేకపోతే వీళ్ళతో సాహసం చేసే యోగ్యత ఉండదు. అందుచేతనేమో యెహోషువ చేసింది తప్పు కాదు, ఆ దేవుడు అనుమతితోనే చేశాడు అని నేను అనుకుంటున్నాను. మనం ఆ విధంగానే ఆలోచించాలి. తర్వాత అమోరీయులతో గొప్ప యుద్ధం, భయంకరమైనటువంటి యుద్ధం 10వ అధ్యాయంలో. ఈ 10వ అధ్యాయంలో చాలా గొప్ప విషయం ఉంది. ఏమిటంటే, సూర్యచంద్రులని ఇరువురు నిలిచిపోండి, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ నిలిచిపోండి, మా పని అయ్యేదాకా, నా పని పూర్తి అయ్యేదాకా, అమోరీయులను పూర్ణంగా సంహరించేదాకా. చూడండి 10వ అధ్యాయం, చదువుకుని వారు చూసుకోండి, నేను చదవలేను, చదువుకుని వారు అందరూ చూసుకోండి. 10వ అధ్యాయంలో 12వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉంది. ఇక్కడ 10వ అధ్యాయంలో 12వ వచనం నుంచి 16వ వచనం వరకు ఏముందంటే, అక్కడ మీరు నిలిచిపోండి, సూర్యుడిని చంద్రుడిని ఆదేశిస్తున్నాడు, మీరు అక్కడే ఉండండి అంటున్నాడు. దేవుని కృప. మరి ఆ విధంగానే వాళ్ళు నిలిచిపోయారు. అమోరీయులను పూర్ణంగా జయించేంత వరకు కూడా వాళ్ళు నిలిచిపోయినట్టుగా ఉంది. ఇది ఇటువంటి సంఘటన చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు, ఇక ముందు ఎప్పుడు కూడా జరగదు అని రాశాడు అక్కడ. అందుచేత ఇది చాలా గొప్ప విషయం, అది అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత 11వ అధ్యాయంలో మరి ఇలాగే ఈ చిన్న చిన్న రాజ్యాలను జయిస్తూనే వచ్చారు. ఆ కనాను దేశం అని ఒక మాట అంటున్నాం, అది ఇజ్రాయేల్ అని అంటున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఇజ్రాయేల్ మాత్రమే కాదు, అందుకనే పోరాటాలు రోజు రోజు జరుగుతున్నాయి. ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు చాలా ఉన్నాయి. అక్కడ అనేక మంది రాజులు ఉన్నారు, వాడిని ఒక్కొక్కరిని జయించుకుంటూ వస్తున్నారు. 11వ అధ్యాయం అంతా. 12వ అధ్యాయంలో 9వ వచనం చూసుకోండి. అక్కడ చెప్తున్నాడు 31 మంది రాజుల్ని, 31 రాజ్యాలని వీళ్ళేమో జయించారు. 31 మంది రాజుల పేర్లు అక్కడ స్పష్టంగా ఇవ్వబడ్డాయి. తర్వాత ఏమో
మరి ఈ అమోరీలను అందరినీ కూడా జయించాడు. 31 మంది రాజుల్ని మరి జయించాడు. రాజ్యాలన్నీ కూడా వీళ్ళు హస్తగతం చేసుకున్నారు మోషే నాయకత్వంలో. దేవుని కృపను బట్టి దేవుడు చేసినటువంటి సహాయమే. మరి తర్వాత ఈ 12వ అధ్యాయం తర్వాత 13వ అధ్యాయం దగ్గర నుంచి 22వ అధ్యాయం వరకు కూడా వీరు భూభాగాన్ని సమానంగా పంచాడు యెహోషువ. మరి వీరిలో రూబోనీయులు, గాదీయులు వీరు వెళ్ళేటప్పుడే బేరమాడారు. మోషే ఉండగానే బేరమాడారు. మోషే ఉండగానే ఈ ప్రక్కన బాగుంది, మోషేతో చెప్తున్నారు, పెద్దలతో చెప్తున్నారు, ఈ పక్కన మాకు బాగుంది, మాకు మందలు ఎక్కువ ఉన్నాయి, అందుచేత ఇక్కడేమో పచ్చిక ఎక్కువ ఉంది, మేము ఇక్కడ విడిపోతాం, ఈ వాటా మాకు ఇచ్చేయండి అని ముందే అడిగారు. అడిగితే అప్పుడు మోషే ఆగ్రహించాడు. కానీ మోషే చెప్పాడు, ఏం చెప్పాడంటే, మీరు మరి మీ సహోదరులు యుద్ధాలు చేయవలసి ఉంది, వాడు యుద్ధాలు చేస్తుంటే మీరు తిని పడుకుంటారా? అలా కుదరదు, మీకు ఇస్తాం, ఇదే ఇస్తాం, మరి మీరు వచ్చి అందరితో పాటు యుద్ధాలు చేయాలి అని చెప్పాడు. మరి ఆ విధంగానే వారు సహకరించారు, అందరూ యుద్ధాలు చేశారు. మరి అప్పుడు ఈ యెహోషువ వారి కోరిక, మోషే చెప్పిన ప్రకారంగా, వారి కోరిక ప్రకారంగా ఇక్కడేమో ఇచ్చాడు. ఈ యోర్దాన్ నదికి యువతల, దాని ఈస్ట్ ఆఫ్ యోర్దాన్, తూర్పు దక్కున వాళ్ళకేమో ఈ ఈ ఈ ప్రాంతం అంతా కూడా ఈ రూబేన్ సంతానానికి, గాది సంతానానికి, ఆ వంశాలకి అది ఇవ్వబడింది. తర్వాత మనష్షే అర్ధగోత్రానికి కూడా అక్కడ ఇవ్వబడింది. ఈ ఎక్కువ భాగం ఉంది, ఎక్కువ వాటా వస్తుంది, అందుచేత వాళ్ళని కూడా అక్కడ పెట్టారు. 3 గోత్రాలకి అక్కడ ఇవ్వబడ్డాయి. ఈ లేవీయులకు మాత్రం ఈ భూభాగంలో స్వాస్థ్యం లేదు. కారణం ఏమిటి అని అంటే, లేవీయులు దేవుని సేవలో ఉండాలి, దేవుని మందిరం దగ్గర ఉండాలి. వాడు వ్యవసాయం చేసుకోవడానికి, పంటలు పండించుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. అంచేత నివాసాలు మాత్రం ముందుగానే దేవుని ప్రత్యక్షడానికి ముందుగానే వారికి నివాసాలు ఇవ్వబడ్డాయి. దేవుడు ఏర్పాటు చేశాడు ఆ విధంగా. తర్వాత ఏమో వీరికి వాటా లేదు, కానీ వీరికి 48 పట్టణాలు ఇవ్వబడ్డాయి. 48 పట్టణాలు. ఈ పట్టణాలన్నీ కూడా మరి విస్తరించి ఉన్నాయి. దేశం అంతా కూడా, కనాన్ దేశం అంతా కూడా విస్తరించి ఉన్నాయి. అంటే ఈ 12 గోత్రాల మధ్యలోనూ కూడా వీరున్నారు. లేవీయులను తీసేస్తే మరి 11 కదా అని అంటారు. 11 కాదు, అక్కడ 12 అవుతున్నాయి. ఎందుకంటే మరి ఈ యెహోషువకు యాకోబు ఆశీర్వదించి, నీకేమో డబుల్ పోర్షన్ ఇస్తున్నాను అని అన్నాడు. నువ్వు మంచివాడు, నీ వల్ల కుటుంబానికి మేలు జరిగింది, అందుచేత నీకేమో మరి 2 వాటాలు నీకు ఇస్తున్నాను అని చెప్పాడు. నేను కష్టపడి నా శక్తితో నేను జయించినటువంటి దేశం అది అంటున్నాడు. యాకోబు ఒకసారి యుద్ధాలు చేసాడు, అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళా వీడేమో ఐగుప్తుకు వెళ్ళవలసి వచ్చింది దేవుని ఏర్పాటును బట్టి. ఈ మనష్షేకి, యోసేపుకు 2 సంతానం. 2కి మరేమో ఎఫ్రాయిం గోత్రం, మనష్షే గోత్రం. మనష్షే గోత్రం వీరితో పాటు ఓడిపోయారు ఇక్కడ, రూబేను, గాదులతో సమానంగా. తర్వాత వీరు ఈ మిగతా గోత్రాలు, మిగతా 11 గోత్రాలు, ఇక్కడ 12, ఇక్కడ 2.5 గోత్రాలు ఉన్నారు, అక్కడేమో 3.5 గోత్రాలు ఉన్నారు. మొత్తం 12 మంది సరిపోతున్నారు. యోసేపు 2 గోత్రాలు ఇచ్చారు కనుక 11 గదే అని అనుకోవటానికి లేదు. 2 వాటాలు ఉంది కనుక ఇవి 2 గోత్రాలు కనుక 12 మంది ఉన్నారు అక్కడ. లేవీయులు కాకుండానే 12 మందికి కూడా ఈ భూభాగాన్ని అంతటా కూడా పంచాడు. తర్వాత ఈ లేవీయుల 48 పట్టణాల్లో 6 పట్టణాలు మరి అవి ఆశ్రయపురాలుగా పెట్టారు. సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్, ఆశ్రయపురాలుగా పెట్టాడు. ఈ ఆశ్రయపురం ఎందుకు అని అంటే, ఎవరైనా పొరపాటు చేత, గత వారంలో కొన్ని విషయాలు చెప్పాను, ఎవరైనా పొరపాటు చేత, ఎవరైనా తెలివి తక్కువ వలన, పొరపాటు వలన, అనాలోచితంగా, అంటే మరి ఏదైనా ఈ బల్లెలో జరుపుతారు. ఈ పిల్లలు జరిపినప్పుడు ఎవరికైనా అక్కడ ఏ పిల్లడైనా తల తగలవచ్చు, చూడకుండా ప్రాణం పోవచ్చు. అప్పుడు మరి అదేమో పాపం చేసినట్టు కాదు, ఉద్దేశపూర్వకంగా జరగలేదు. ఒక పెద్ద ఆయన ఏం చెప్పాడంటే, గొడ్డలతో ఒక కట్టెలు నరుకుతూ ఉంటాం, చెట్టును నరుకుతూ ఉంటాను,
నరికినప్పుడు ఆ గొడ్డలి కాము ఊడిపోయి గొడ్డలు వెళ్ళి అవతల తగులుద్ది, ఎదురుగా ఉన్న ఎవరికైనా తలకు తగులుద్ది, ప్రాణం పోద్ది. వాడు చెయ్యాలని చేయలేదు, అనాలోచితంగా జరిగిపోయింది అది. నేను ఉదాహరణ చెప్పాను. నేను ఎరిగినటువంటి వాళ్ళు ఒక ఊళ్ళో అరణ్యంలోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే వేటాడటానికి ఈ అడవి పందుల్ని, మరి దుప్పుల్ని, కణుసుల్ని, ఇటువంటి వాటినేమో పేర్చి తెచ్చుకుని తింటారు. ఆ విధంగా అదొక సరదా. కొంతమంది వెళ్ళారు. వెళ్ళినప్పుడు మరి గత వారంలోనే ముందు వారంలోనే చెప్తాను ఈ విషయం. వెళ్ళినప్పుడు వీళ్ళు నలుగురు వెళ్ళినప్పుడు నలుగురు జట్టుగా ఉండాలి, ఒకచోటే ఉండాలి. ఎందుకంటే ఎక్కడేది మీదినా మృగం అనుకుంటారు. నలుగురు ఉండకుండా వెనకాల ఉన్నవాడు ఏం చేశాడంటే ముందుకు వెళ్ళిపోయి అక్కడేమో చెట్లు కదులుతుంటే, పొదలు కదులుతుంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి ముగ్గులోనూ ఒకడు ఏం చేశాడంటే అక్కడ అలా పేల్చేశాడు, ఉరిపెట్టి పేల్చేశాడు. అతడికి తగిలి అతడు చనిపోయాడు. చనిపోయినప్పుడు అందరూ అర్థం చేసుకున్నారు, అతడు పొరపాటు జరిగింది, అనాలోచితంగా జరిగింది, కానీ చెయ్యాలని చేయలేదు అని. ఆ విధంగా మరి చెయ్యాలని చేయకుండా ప్రమాదవశాత్తు వాడు చనిపోయినట్టయితే వాహనానికి తగిలి ఎవరైనా పడి చనిపోవచ్చు. ఒక్కోసారి డ్రైవరే కాలంలో పడేస్తుంటాడు. మరి ఏదో కారులో ఉన్న వెహికల్లో ఉన్న లోపం వలన, బస్సులో ఉన్న లోపం వలన, లేకపోతే అతని నిద్రమత్తు వలన అలా జరుగుతూ ఉంటాయి. అనేకసార్లు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు వీడేమో ఈ ఆశ్రయపూర్వడానికి పరిగెత్తవచ్చు. పరిగెత్తితే అక్కడ ఉన్నటువంటి ఆ యాజకుడు వారికేమో అతడు వాదన మీద యాజకులు పెద్దలు ఆ బండ దగ్గర గవిని దగ్గరే ఉంటారు పెద్దలు. ఆ పట్టణాల్లో ఆ కాలంలో ఆ పెద్దల దగ్గర వీరేమో ఇతడు చెప్పుకోవాలి, యాజకుడు ఉంటాడు అక్కడ చెప్పుకోవాలి. చెప్పినప్పుడు వీరేమో ఇతడు చెప్పింది కరెక్టే అని అంటే ఆ పట్టణంలో వాడికి ఆశ్రయం ఇస్తారు. లేకపోతే ఆశ్రయం ఇవ్వరు. వీడు చెప్పింది అనుమానం ఉంటే ఏమాత్రం అనుమానం ఉన్నా ఆశ్రయం ఇవ్వరు. ఆశ్రయం పొందినవాడు కూడా మరి ఆ ఆశ్రయపురం దాటి ఇంకో చోటుకు వెళితే అక్కడ ఎక్కడైనా విరోధి అయినటువంటి వాడు, నష్టపడినటువంటి కుటుంబీకుడు, పగ తీర్చుకోవాలనేటువంటి వాడు వచ్చి సంహరిస్తే వీడేం చేయటానికి ఎవరికి చెప్పుకోవడానికి వీల్లేదు. ఆశ్రయపురం దాటి వీడు వెళ్ళటానికి వీల్లేదు. ఆ పురంలో ఉన్నప్పుడు మాత్రం వీడేమో వీడిని సంహరించడానికి ఎవరు రావటానికి వీల్లేదు. ఇది ఎంతకాలంకి విడుదల కలుగుద్ది అతడికి అని అంటే ఈ యాజకుడు, అక్కడ ఉన్నటువంటి యాజకుడు చనిపోయేంతవరకు జరుగుద్ది. ఈ వాగ్దానం, ఈ ప్రామిస్ నిలబడుద్ది. ఆ యాజకుడు చనిపోయాక ఇతడేమో స్వేచ్ఛ లభిస్తుంది. ఇతడేమో తన స్వగ్రామానికి వెళ్ళిపోవచ్చు. అందుచేత యాజకుడు అందరికీ అందుబాటులో ఉండాలి. ఈ ఆశ్రయపురాలు అందరికీ అందుబాటులో ఉండాలి కనుక దేశం అంతటి మీద కూడా ఆ ప్రక్కన యోర్దాను నదికి ఇవతల పక్కన 3 పట్టణాలు, అవతల పక్కన 3 పట్టణాలు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ విధంగా యెహోషువ ఆ విధంగా చేశాడు. యెహోషువ చేసిందంతా, మోషే చేసిందంతా ఏదైనా సరే దేవుడు జరిగించాడు. అవన్నీ కూడా దేవుని ఏర్పాటు ప్రకారంగానే జరిగినాయి, దేవుని ఆజ్ఞానుసారంగానే జరిగినాయి. యోర్దానికి ఇవతల ప్రక్కన మరి షెకెము, హెబ్రోను, తర్వాత కాడేషు అనేటటువంటి 3 పట్టణాలు ఉన్నాయి. ఈ 3 ఆశ్రయపురాలు. తర్వాత ఏమో అవతల పక్కన తూర్పు పక్కనేమో బెజరు, రామోతు, గొలాను 3 ఉన్నాయి. అవతల పక్కన దానికి అవతల పక్కన 3 పట్టణాలు, యువతల పక్కన 3 పట్టణాలు. ఎందుకంటే ఈ 12 గోత్రాల వరకు కూడా ఇవన్నీ కూడా అందుబాటులో ఉండాలి. ఆ విధంగా డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా జరిగిపోయిన తర్వాతను మరి ఇంకా హెబ్రోను పట్టణం ఉంది, స్వాధీనపరచుకోవాల్సి ఉంది. అక్కడ అది చాలా కష్టం అని అనుకుంటున్నారు, వీళ్ళు చెప్పుకుంటున్నారు. అప్పుడు కాలేబు అన్నటువంటి ఆయన గొప్ప యోధుడు, యెహోషువతో పాటే యెహోషువ మోషే పంపినప్పుడు యెహోషువ, కాలేబు మాత్రమే మంచి సమాచారం తెచ్చారు. ఇది దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పం. వాళ్ళేమో మనకంటే గొప్పవాళ్లే, మనకంటే బలవంతులే, మనకంటే శూరులే. కానీ మరి దేవుడు అంతకంటే గొప్పవాడు కదా. దేవుడు మనలో ఉన్నాడు కదా, మనతో ఉంటాడు కదా, మన మధ్యలో దేవుడు ఉన్నాడు, మనకు విజయం కలుగుద్ది, మనం వెళదామని చెప్పారు వీళ్ళు.
గొప్ప యోధుడు ఈ కాలేబు. ఈ కాలేబు అడుగుతాడు 14వ అధ్యాయంలో. ఈ కాలేబు అడుగుతాడు ఏమిటంటే, నాకు అప్పుడు మోషే కాలంలో ఉన్నటువంటి ఆ విధంగానే ఆసక్తి ఉంది. ఆ విధంగా అప్పుడు పరిగెట్టినట్టు ఇప్పుడు పరిగెట్టగలను, అప్పుడు నడిచినట్టు ఇప్పుడు నడవగలను, అప్పుడు పని చేసినట్టు ఇప్పుడు పని చేయగలను. నాకు ఇంకా శక్తి ఉంది. నేనే ఆ భాగాన్ని అంతటే కూడా నేనే చేసుకోండి, నేనే పోరాడతాను వాళ్ళతోటి. నాకు ఆ వాట ఇచ్చేయండి, మీరు ఎవరు రాకపోయినా నేను చూసుకుంటాను అని చెప్తే అది పని కట్టుకుని ఆ వాట తీసుకుంటాడు. మరి అదేమో యెహోషువకు పని సులభతరం అవుతుంది. మరి ఆ విధంగా ఈ యెహోషువ గ్రంథం ముగుస్తుంది. ఈ యెహోషువ గ్రంథాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, మనం ఆలోచించుకోవాల్సింది ఏమిటి, మనం మన జీవితాల్లో అన్వయించుకోవాల్సినవి ఏమిటి, మనం అనుసరించవలసినవి ఏమిటి అని మనం బాగా ఆలోచించుకోవాలి. బైబిల్ చాలాసార్లు చదివేశాను, చాలాసార్లు బోధించేశాను. దానివల్ల ప్రయోజనం లేదు. అలా కాదు, దీనివల్ల నేను నేర్చుకోవాల్సింది ఏమిటి, దీనివల్ల నేను మరి తెలుసుకున్నది ఏమిటి, దీనిలో ఏ విధంగా నేను అనుసరించవలసినవి ఉన్నాయి అని ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్నప్పుడు మరి మనకు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ గ్రంథంలో మోషే యోర్దాన్ దాకా నడిపించాడు. మోషే యోర్దాన్ దాటించలేదు. మోషే ధర్మశాస్త్రానికి సంకేతం. ధర్మశాస్త్రాన్ని గురించి గలతీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్రం ఒక బాల శిక్షకుడు వంటిది. ధర్మశాస్త్రం మన ఊళ్ళో ఉన్న ప్రైమరీ స్కూలు మనకేమో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇవ్వలేదు. మనల్ని అక్కడ స్కూల్కి వెళ్ళటానికి, కాలేజీకి వెళ్ళటానికి తగిన రీతిగా తర్ఫీదు ఇస్తుంది. ఆ విధంగా ఈ ధర్మశాస్త్రం క్రీస్తునందుకు మిమ్మల్ని నడిపించడం కోసం బాల శిక్షకుడు వంటిది. కానీ రక్షించవలసింది దేవుడే. ఆ ప్రభు కృపే మనకు కావాలి, ఆ కృపే రక్షిస్తుంది అని అంటాడు. మరి యెహోషువ మోషే యోర్దాన్ దాకా నడిపించాడు. యోర్దాన్ దాకా వెళ్ళలేదు, ఇంకా ముందు వరకు యోర్దానికి దగ్గర వరకు వెళ్ళారు. యోర్దాన్ దాటాలి ఇంకా. మరి మోషే అక్కడి వరకు నడిపించాడు. తర్వాతనేమో కనాన్ దేశంలోకి మాత్రం యెహోషువే ప్రవేశపెట్టాడు. అందుచేత మరి మనం అర్థం చేసుకోవాలి, ధర్మశాస్త్రం మోషే ధర్మశాస్త్రానికి సంకేతం, యెహోషువ కనాన్ దేశానికి క్రీస్తు ప్రభువుకి పోలిక ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. కనాన్ దేశం మరి ఏ విధంగాను అని అంటే, మరి కనాన్ దేశాన్ని కొంతమంది స్వర్గంతో పోలుస్తూ ఉంటారు. కనాన్ దేశానికి స్వర్గానికి పోలిక లేదు. కనాన్ దేశంలో అపవిత్రులందరూ ఉన్నారు, అక్షరాస్యులు నిరక్షరాస్యులు అందరూ ఉన్నారు. ఆ స్వర్గసీమలో అంత జ్ఞానంతో నిండి ఉంటుంది. అక్కడ కాదు అసలు, మనం ప్రభువారి 1000 సంవత్సరాల పరిపాలనలోనే సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంటుంది. అందరికీ కూడా జ్ఞానం కలుగుద్ది, అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతారు. నా హృదయంలో ఏముందో అక్కడ ఉన్నటువంటి ప్రభు దగ్గర ఉన్నటువంటి నా భార్యకు నేనేం చేస్తున్నాను, ఏం ఆలోచిస్తున్నాను, నా హృదయ స్థితి ఏమిటో తెలుస్తుంది. అటువంటి శక్తి దేవుడు అప్పుడు ఇస్తాడు. అందుచేతనేమో కనాన్ దేశం వేరు, స్వర్గం వేరు. కనాన్ దేశంలో మరి అనేక మంది శత్రువులతో పోరాటం చేయవలసి వచ్చింది. స్వర్గంలో పోరాటాలు ఏమి ఉండవు. ఇంకా అక్కడ అంతా కూడా మహిమాన్వితం అనేటువంటి వాతావరణం. ఆ ప్రభువుని చూడటంలోనే కాలం గడిచిపోద్ది, ఆ ప్రభుతో సహవాసంలోనే కాలం గడిచిపోద్ది. నేను ఇది అడుగుదాం అనుకుంటున్నాను పౌరుని. మరి ఇలా చెప్తారు కబుర్లు, నేను పౌరుని ఇది అడుగుదాం అనుకుంటున్నాను, పేతుర్ని ఇది అడుగుదాం అనుకుంటున్నాను అని అంటారు మాస్టర్లు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన అన్ని ప్రశ్నలకి అర్థాలు దొరికిపోతాయి. దేని గురించి ఎవరిని అడగక్కర్లేదు, అందరినీ గుర్తుపడతాం, అందరితోనూ సహవాసం చేస్తాం. దేని గురించి ఎవరిని అడగక్కర్లేదు. ఆ ప్రభువు వారి ముఖాన్ని చూడటంలోనే, ఆ మహిమను చూడటంలోనే మనకు సమయం గడిచిపోతూ ఉంటుంది. ఏమీ ఆలోచించక్కర్లేదు. ఇది రక్షణకు ఇదంతా కూడా ఈ ధర్మశాస్త్రం దగ్గర నుంచి, మోషే అధికారం దగ్గర నుంచి ఆరంభించి యెహోషువ గ్రంథం వరకు కూడా ఇదంతా చూసుకుంటూ వెళితే, కనాన్ చేరటం వరకు చూసుకుంటూ వెళితే
మనుషుని రక్షణ కోరికలు ఉన్నాయి. నేను మరి రక్షణ ఏ విధంగాను అంటే నేను రక్షణ పొందాను, పొందుతాను పూర్ణంగా. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. ఇది మరి 3 టెన్సులు ఉన్నాయి భాషలో, 3 టెన్సులు. మరి ఏమిటంటే ప్రస్తుతం నేను ఏం చేస్తున్నాను, గతంలో నేను ఏం చేశాను, భవిష్యత్తులో నేను ఏం చేస్తాను, అవి ఆ విధంగా. అందుచేత నేనేమో రక్షణ పొందాను, ప్రభువు వారి కృపను బట్టి నేను రక్షణ పొందాను. ఆ రక్షణలో నిలవటానికి అంటే పరిశుద్ధతలో కొనసాగటానికి, పవిత్రంగా బ్రతకటానికి, దేవుని సంకల్పానికి లోబడటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాను. తర్వాత ఏమో ఒకరోజు ఈ పాపం యొక్క ఉనికి నుంచే నేను తప్పుకోగలుగుతాను, ఉడికించుకోగలుగుతాను. ఇప్పుడు రక్షణ పొందాను అంటే పాప ఫలితాల నుంచి రక్షణ పొందాను. పాపం చుట్టూ ఉంది, అందుచేతను పాపం అంటకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి, దేవుని మహిమ కోసం బ్రతకడానికి నేనేమో ప్రయాసపడుతున్నాను. తర్వాతనేమో నేను పాపం యొక్క ఉనికిలో లేకుండానే వెళ్ళిపోతాను మహిమలో. మనకు ముందు వెళ్ళిన వాళ్ళందరూ, విశ్వాసులు అందరూ కూడా, పరిశుద్ధులందరూ కూడా ఆ మహిమలో ఉంటారు. అక్కడ ఎటువంటి పాపం ఉండదు. పాపం యొక్క ఉనికి నుంచే తప్పించుకోగలుగుతారు. మొట్టమొదటి పాప ఫలితాన్ని నుంచి ఇదేమో జరిగిపోయింది, పాస్ట్ టెన్స్. ప్రస్తుతమేమో పరిశుద్ధతలో కొనసాగటానికి ప్రయత్నం చేస్తున్నారు, అది సాల్వేషను. ఇదేమో శాంక్టిఫికేషను. తర్వాత మూడోదేమో గ్లోరిఫికేషను. పాపం యొక్క ఉనికి నుంచే పైకి వెళ్ళిపోతాం, తప్పించుకుని వెళ్ళిపోతాం. అది మరి దేవుని ఏర్పాటు. మరి మనం ఆలోచించుకోవాలి, ఆ విధంగా మనం ఉన్నామా, ఆ విధంగా మనం సిద్ధపడ్డామా? దేవుని ఏర్పాటు ఏమిటి? నేను పరిశుద్ధులు రక్షణ పొందానా? రక్షణ పొందాలి ముందర. రక్షణ పొందకపోతే పరిశుద్ధులు కొనసాగుతున్నానా అని ప్రశ్నించుకోవాలి. ఎటువంటి అపవిత్రతనో విడిచిపెట్టేసుకోవాలి. యథార్థతో దేవుని స్తుతించుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఆ మహిమ ప్రవేశం ఎప్పుడైనా జరగవచ్చు, దేవుని చిత్తాన్ని బట్టి. ఎప్పుడైనా మహిమలోకి ప్రవేశిస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకే ప్రయాసం ఉండదు. అక్కడ ఏడుపు ఉండదు, కన్నీళ్ళు ఉండవు, మరి ఆకలి ఉండదు, మరి దప్పిక ఉండదు, ఏమి కూడా ఉండవు. తర్వాత యెహోషువ మోషేని రాసినటువంటి 5 గ్రంథాలు ఉన్నాయి. తర్వాత చరిత్ర అంతా ఉంది. ఈ యెహోషువ మోషే కాదు, మోషే రాసినటువంటి 5 గ్రంథాలు ఉన్నాయి. తర్వాత ఏమో యెహోషువ గ్రంథం ఉంది. తర్వాత యెహోషువ గ్రంథం దగ్గర నుంచి మరి న్యాయాధిపతుల దగ్గర నుంచి ఎస్తేరు వరకు అంతా కూడా చరిత్ర ఉంది. యెహోషువ ఏ విధంగా అయితే మరి ధర్మశాస్త్రాన్ని, చారిత్రక గ్రంథాలను ఏ విధంగా అయితే కలుపుతున్నాడో, కనెక్టింగ్ పాయింట్ యెహోషువ, కంజంక్షన్ అంటాం ఇంగ్లీష్లో, కంజంక్షన్. మరి ఆ విధంగా వీరేమో ఈ యెహోషువ మరి వారెన్నింటినీ కలపడానికి కలిసేటటువంటి పాయింట్ కలుపుతాడు. దైవగ్రంథం అంతా కూడా మరి ఒకటే కదా. తర్వాత ఏమో మరి ఈ అపోస్తల కార్యాలు ఉంది. అపోస్తల కార్యాలు మొట్టమొదటి 4 పుస్తకాలకి మరి అది చరిత్ర, క్రీస్తు ప్రభు వారి చరిత్ర అప్పటికి జరిగిపోయినటువంటిది. మరి 4 సువార్తల్ని మిగతా గ్రంథాలతో, మిగతా అపోస్తల కార్యాలు మిగతా పత్రికలతోనూ ప్రకటన గ్రంథంతోనూ కలుపుతాడు. అక్కడ కంజంక్షను, యాక్ట్స్, అపోస్తల కార్యాలు, లోకా గారు రాసినటువంటి ఈ అపోస్తల కార్యాలు. మరి ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. దైవ గ్రంథంలో మొదటి నుంచి చివరి వరకు కూడా కనెక్షనే. మీరు ఆదికాండం ఆఖరి వచనం చదువుకోండి. తర్వాత నిర్గమకాండం మొదటి వచనం చూసుకోండి. మరలా నిర్గమకాండం ఆఖరి వచనం చూసుకోండి. లేవికాండం మొదటి వచనం చూసుకోండి. ఒకదానికొకటి కనెక్టివ్గానే ఉంటుంది, విడిపోవటాలు ఉండవు ఎక్కడ. అంత దైవ గ్రంథం అంతా కూడా ఒకటే కదా. మరి దైవ గ్రంథాన్ని హిస్టరీ అని అంటాం ఇంగ్లీష్లో. చరిత్ర హిస్టరీ అని అంటాం. హిస్టరీ ఒక పెద్ద ఆయన ఏం చెప్పాడంటే, హిస్టరీ అని అంటే హిస్టరీ కాదు, అది ఈజ్ స్టోరీ. ఆయన చరిత్ర అదంతా, ఆ ప్రభువారి చరిత్ర అంతా ఇక్కడ ఉంది ఈ గ్రంథంలో. అందుచేతనేమో దీన్ని అంతటా కూడా మనం సంపూర్ణంగా చదవాలి. ఇది మరి ఈ రక్షణ
ఈ రక్షణ గురించి పౌలు చెప్తున్నాడు. అనేక విధాలుగా పౌలు మరి దాన్ని వివరించాడు. వివరించి రకరకాలుగా బోధించాడు. ఏ విధంగా అయినా సరే అందరూ రక్షణ పొందాలి, అందరూ పరిశుద్ధతతో కొనసాగాలి అని ఆయన రాసినటువంటి పత్రికలు అన్నింటిలోనూ కూడా ఆ విధంగానే రాశాడు. రోమీయులకు రాసిన పత్రికలో చెప్తాడు, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్టు దేవుడు ఎవరిని ముందెరిగినో వారిని తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచను అన్నాడు. రక్షణ పొందకుండా పరిశుద్ధ జీవితం లేకుండా అపవిత్రతో బ్రతికి నేను స్వర్గానికి వెళతాను, కొబ్బరికాయలు కొడుతున్నాను, మరి జుట్టు ఇస్తున్నాను అని అనుకుంటే అది తెలివి తక్కువ అవుతుంది. ఆ విధంగా కాదు. ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం మోసం చేసుకోకూడదు. ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోండి. నేను ప్రభువుని ఎరుగుదనా, హృదయపూర్వకంగా నేను ప్రభువుని ఎరుగుదనా. పెరిగితే ఆ ప్రభు నా హృదయంలో ఉంటాడు ఆ ప్రభు. మరి ఆ విషయాలు పునరాలోచన అందరూ కూడా చేసుకోవాలి. రక్షణ పొందకపోతే ఇదే సమయం, ఇదే ఆఖరి సమయం ఏమో మనకు తెలియదు. ప్రభువారు రహస్యంగా వస్తానన్నాడు. ఆయన ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి. అందుచేత అందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. యెహోషువ యొక్క పేరు అసలు పేరు అది కాదు. యెహోషువ పేరు 13వ అధ్యాయంలో చూడండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు. 13వ అధ్యాయంలో 8వ వచనంలో అక్కడేమో మరి పంపినటువంటి ఆ వేగు చూడటానికి మోషే పంపినటువంటి వారిలో ఈ హోషేయ అన్నటువంటి ఆయన ఉన్నాడు. నూను కుమారుడైనటువంటి హోషేయ అని అక్కడ ఉంది. తర్వాత మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే అక్కడ 16వ అధ్యాయంలో మరలా 16వ వచనంలో చూడండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో 16వ వచనం చదువు అబ్బాయి. 13వ అధ్యాయంలో సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో 16వ వచనం. కాదు 16వ అధ్యాయం 8వ వచనం చదువు. 8 కాదు, నేను చూసుకుంటాను. 13:8 చూడండి. ఎఫ్రాయిము గోత్రములకు నూను కుమారుడైన హోషేయ, ఈ పంపబడినటువంటి వారిలో ఈ ఎఫ్రాయిము గోత్రానికి చెందినటువంటి నూను కుమారుడైనటువంటి హోషేయ అని ఉంది. తర్వాతను చూడండి 13వ అధ్యాయంలోనే 16వ వచనం. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టాను. యెహోషువ అనేటటువంటి పేరు మోషే పెట్టాడు. హోషేయ అంటే రక్షణ. హోషేయ అన్నటువంటిది ఏమో హెబ్రీ మాట. హోషేయ అంటే రక్షణ. దానికి నేనేమో ఈ యెహోషువ అని మారుస్తున్నాను. దాని అర్థం ఏమిటంటే యెహోవాయే రక్షణ. ఈ పేరు హోషేయ కాదు, రక్షణ కాదు. రక్షణ నీ వల్ల కాదు, మరి దేవుని వల్లనే రక్షణ ప్రభుదే. అందుచేతను యెహోవాయే రక్షణ అని పేరు పెడుతున్నాను అంటాడు. అందుచేతను మరి మనం ఆ ప్రభువుని ఆశ్రయించుకున్నామా, రక్షణ పొందామా? ఏ ఒక్కరైనా రక్షణ పొందని వారు ఉంటే మీరు ముందుకు రండి, మీకోసం ప్రార్థన చేస్తాం. మిమ్మల్ని ఆ ప్రభు ఆశీర్వదించుతాడు, రక్షిస్తాడు. తర్వాత దీనిలో మరి సేవకుడు నేను బోధకుడిని అంటూ ఉంటారు. ఏదో ఒకసారి చోట బోధించేస్తే నేను బోధకుడిని అంటారు. ఏదో ఏ దేశానికో వెళ్ళొస్తే, ఏ బంగ్లాదేశ్కో ఏ నేపాల్కో వెళ్ళొస్తే నేనేమో ఇంటర్నేషనల్ ప్రీచర్ని అని అంటాడు. అలా కాదు, అది కాదు. ప్రీచర్ అయినటువంటి వాడు యథార్థత ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు, తను హెచ్చించుకునే ప్రయత్నం చేయకూడదు. యెహోషువ
మోషే దగ్గర పరిచారకుడే, మోషే పరిచారకుడు అనే ఉంది దైవగ్రంథం అంతటిలోనూ కూడా. మోషే పరిచారకుడైనటువంటి యెహోషువ ఆనంద మోషే ఉన్నంతకాలం కూడా మోషే దగ్గర సేవకుడుగానే ఉన్నాడు. మరి మీలో గొప్పవాడైనటువంటి వాడు అందరికీ దాసుడుగా ఉండాలి, సేవకుడుగా ఉండాలి అని ప్రభువారు చెప్పారు. యెహోషువ నాయకుడు ఏ విధంగా అయ్యాడు? మోషే పరిచారకుడిగానే ఉన్నాడు, సేవకుడిగానే ఉన్నాడు. నాయకుడు అవ్వాల్సినటువంటి వాడు సేవకుడిగా ఉండాలి, యథార్థతతో ఉండాలి, భక్తిశ్రద్ధలతో ఉండాలి, విధేయతతో ఉండాలి. మరి ఆ విధంగా ఉన్నప్పుడే సేవకుడు అవుతాడు. తర్వాత యెహోషువ ఆఖరి మాటలు ఏమిటంటే, ఆఖరిలో ఏం చెప్తాడంటే 24వ అధ్యాయం మరి 14-15 వచనాల్లో ఉంది. 24వ అధ్యాయం 14-15 వచనాల్లో ఉన్నాడు. అన్ని విషయాలు చెప్తాడు. చెప్పిన తర్వాత దేవుడు మీకు ఏ విధంగా సహాయం చేశాడో, మిమ్మల్ని ఐగుప్తు చెరలో నుంచి ఏ విధంగా రక్షించాడో, ఫరో సైన్యాన్ని నుంచి ఏ విధంగా కాపాడాడు, ఎర్ర సముద్రం నుంచి ఏ విధంగా దాటించాడో, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అరణ్యం అంతటిలోనూ కూడా మీకు ఎటువంటి కొద్దిగా రాకుండా దేవుడు ఏ విధంగా కాపాడాడో మీరు చూసుకోండి. ఆహారం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, మీరు కోరినవన్నీ ఇచ్చాడు. మీకేమో శత్రుభయం లేకుండా కాపాడాడు. మీ బిడ్డని యుద్ధం వల్ల విజయం ఇచ్చాడు దేవుడు. అన్నీ జరిగినాయి. అంచేత నా ప్రభువును మీరు సేవించడం మర్చిపోకండి, విగ్రహారాధన మీరు చేయకండి, యథార్థతతో బ్రతకండి అని అన్ని విషయాలు చెప్పాడు. చెప్పిన తర్వాత మీరు ఎలా చచ్చినా సరే, మీరు ఏం చేసుకున్నా సరే, నేను నా కుటుంబం మాత్రం మేమేమో ఆ యెహోవాను సేవిస్తాం, ఆయన మార్గాల్లో నడుస్తాం అని చెప్పాడు. అది కమిట్మెంట్. అటువంటి కమిట్మెంట్ మనకు ఉండాలి. అబ్రహాం గురించి దేవుడు చెప్పాడు ఏమిటంటే, అబ్రహాము తన కుటుంబాన్ని, తన పరివారాన్ని అంతటినీ కూడా దేవుని మహిమార్గం నడిపించుకోగలుగుతాడు అని దేవునికి తెలుసును అని అంటున్నాడు. అందుచేతను మన కుటుంబాలు, మనం యజమానుల పట్టుదల పెట్టుకోవాలి, తల్లులు పట్టుదల పెట్టుకోవాలి, ఆ కుటుంబాలకు బోధించాలి, నచ్చ చెప్పాలి, నేర్పించాలి. మరి ప్రభు కృపణ వారికి అందించాలి. మనం మేలైనది చేయనరిగి చేయకపోవడం పాపం అని అంటున్నాడు యాకోబు. మనకు తెలిసినదే, నేను వెళ్ళిపోతే ఆ ప్రభు సాన్నిధ్యానికి వెళ్ళిపోతాను, మహిమలో బ్రతుకుతాను, పరిశుద్ధుల సాంగత్యంలో ఉంటాను, ప్రభు వారి సేవలో ఉంటాను, నాకు సంతోషం. కానీ నాకు చేతనైంది, నాకు తెలిసింది, మేలైంది అందరికీ చెప్పడం నా బాధ్యత, అందరి బాధ్యత, విశ్వాసం అందరి బాధ్యత. అందరూ వచ్చినందుకు సంతోషం. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఈ ప్రార్థనలో మన సహోదరుడు